This conference will now be recorded. So good morning everyone. So this is Chandra. So I have total 10 years of PEG experience and I'm training here from past 6 years. And so you are here to learn completely about PEGA. So before learning completely about PEGA, we have to understand few things. So first of all, asla PEGA and ఏంటని first తెలియాలి. So what is PEGA and how the salaries will be and how the opportunities will be for PEGA maybe in India, maybe in other offshore countries, maybe in the near shore countries or client locations లో ఎలా ఉంటాయి. ఓకే అండ్ పెగా మీరు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మేబీ ఫ్రమ్ టుడే నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ వరకు దీనికి సర్వైవల్ దొరుకుతుంది. సో మేబీ మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. సమ్ పీపుల్ మైట్ బి ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ సమ్ పీపుల్ మైట్ బి ఫ్రమ్ అదర్ స్ట్రీమ్స్ నుంచి సో పెగాకు మోవటం అనుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి పెగా అనేది కరెక్ట్ ఆప్షనా కాదా, ఓకే అండ్ వాట్ అబౌట్ ద సర్టిఫికేషన్స్, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. So let's try to understand each and everything. Okay, maybe by end of this session you'll come to know about each and everything. So let's start with very first thing, what is PEGA? Okay, so the simple answer for this is PEGA is used to develop web applications. Okay, so web application ante that's nothing new for us. From past 20-30 years manaki India lo somewhere web applications unnai. So today what is the statement? PEGA is used for developing applications అనుకుంటున్నాం. Please, please go on mute. Please go on mute. Okay, so what is the statement? Pega is used for developing web applications. But from past many years, you take like Amazon application or Flipkart or IRCTC, ఏదైనా అదొక అప్లికేషనే కదా. సో జనరల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి విల్ బీ హ్యావింగ్ 3 layers. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ విల్ బీ హ్యావింగ్ 3 layers. సపోజ్ మీరు ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి. ఫేస్బుక్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా జావా అయి ఉండొచ్చు. ఓకే, ఆర్ మేబీ అమెజాన్ అప్లికేషన్ తీసుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం .NET అయి ఉండొచ్చు. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి. బట్ ఎవ్రీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఫ్రంట్ ఎండ్ HTML మాత్రం సేమ్. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకుంటే కామన్ బ్లూ అండ్ వైట్ కలర్లో పేజ్ వస్తుంది. మేబీ ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఒకలా వస్తుంది. అంటే మీ ఏ అప్లికేషన్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ జావా అయి ఉండొచ్చు, మేబీ .NET అయి ఉండొచ్చు, మేబీ పైథాన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఫ్రంట్ ఎండ్ మాత్రం HTMLతోనే డెవలప్ చేస్తాం. HTML ఫర్ బేసిక్ డిజైన్ అండ్ CSS ఫర్ స్టైలింగ్ అనేది ఉంటుంది. సో ఏ అప్లికేషన్ కైనా ఫ్రంట్ ఎండ్ లేయర్ అనేది ఉంటుంది. So for any application, so there will be one layer called UI layer. So UI layer lo generally will concentrate on HTML and CSS and some kind of scripting, JavaScript, jQuery, React.js, ఇలా some kind of scripting ఉంటుంది. And same web application develop చేయాలంటే we have to learn something about backend part also. సో అదే ఫేస్బుక్ అప్లికేషన్కి అయితే బ్యాక్గ్రౌండ్ జావా అయి ఉండొచ్చు, మేబీ ఫర్ సమ్ అదర్ అప్లికేషన్ .NET అయి ఉండొచ్చు, మేబీ ఫర్ సమ్ అదర్ అప్లికేషన్ పైథాన్, C++, వాట్ ఎవర్. సో ఆల్ దిస్ కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్ లేయర్. సో ఎవ్రీ అప్లికేషన్కి ఫ్రంట్ ఎండ్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్, అండ్ ఇప్పుడు మనం డిజైన్ చేసే ఒక అప్లికేషన్ సమ్వేర్ స్టోరేజ్ ఉండాలి కదా. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ డేటాబేస్ లేయర్ అనేది కూడా ఉండాలి. ఓకే, so finally for one application it might be developed with Pega or any other technologies in the world. So 3 layers confirm ga undali, front end layer, back end layer and database layer. సో జనరల్గా దీన్ని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. మేబీ మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆర్ ఆల్రెడీ ఎవరైనా వర్కింగ్ వాళ్ళు ఉంటే, సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి, డేటాబేస్ పార్ట్ మీద గ్రిప్ ఉండాలి అండ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇదంతా. బట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే వితౌట్ యూ లెర్నింగ్ ఎనీథింగ్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ అండ్ వితౌట్ యూ లెర్నింగ్ ఎనీథింగ్ అబౌట్ డేటాబేస్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆర్ డేటాబేస్ గురించి ఏమీ తెలియకుండానే you can design one web application easily with Pega. So finally, Pega is one automated tool where all the front-end related technologies are automated and back-end part kuda automated and database part kuda automated. Okay, so without you writing single line of code, you can develop one web application with this Pega. So that is the overall theme. Okay, so idantha automate అయిపోయింది అనుకుంటున్నాం కదా Pega tool. So this is completely automated on something called Java technology. So Pega అంతా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఏంటి, జావాని.
సో లైక్వైజ్ ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి బయట మార్కెట్లో. పెగానే కాదు, చాలా టూల్స్ ఉన్నాయి, చాలా బీపీఎం టూల్స్ ఉంటాయి. అండ్ సమ్ అదర్ టూల్ మేబీ అవుట్ సిస్టమ్స్ అని విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఆన్లైన్ అవుట్ సిస్టమ్స్ అని ఎప్పుడైనా విన్నారా? సో పెగా లాంటి టూల్స్ అవుట్ చాలా సిస్టమ్స్. ఉంటాయి. ఆటోమేట్ అనే టూల్స్ చాలా ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పెగాకి ఎందుకు హై డిమాండ్ అంటే దిస్ ఈజ్ రాబస్ట్లీ డిజైన్డ్ విత్ జావా. సో జావా అనేది ఏ ప్లాట్ఫామ్ మీదనే వర్కౌట్ అవుతుంది. సో మేబీ సమ్ అదర్ ఆపరేటింగ్స్ ఆర్ సమ్ అదర్ బ్యాకెండ్ తీసుకుంటే, అవుట్ సిస్టమ్ తీసుకుంటే దాని బ్యాకెండ్ అంతా .NET. సో వేర్ ఇట్ విల్ నాట్ బి కంపాటబుల్ ఇన్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. సో అందుకని సంథింగ్ బ్యాక్గ్రౌండ్ జావా ఉంది కాబట్టి పెగాకి అంత డిమాండ్, ఫస్ట్ థింగ్. అండ్ దట్ టు మీకు జావా రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో యూ మైట్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ జావా. సింగిల్ లైన్ ఆఫ్ కోడింగ్ రాకుండా కూడా స్ట్రైట్గా ఇక్కడ ఆటోమేట్ అయింది. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది తెలుసుకోవాలి, దాట్స్ ఇట్. ఓకే, సో కంప్లీట్ బ్యాక్ ఎండ్ పార్ట్ ఈస్ ఆటోమేటెడ్ విత్ జావా. అండ్ ఫ్రంట్ ఎండ్, సో ఫ్రంట్ ఎండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ అప్లికేషన్కైనా ఇవే ఉంటాయి. సో ఏ అప్లికేషన్ తీసుకోండి, ఇప్పుడు మనం డెవలప్ చేస్తుంది ఒక పెగా ప్రాజెక్ట్ అయితే ఫ్రంట్ ఎండ్ HTML. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తాం మేబీ విత్ .NET అనుకోండి, ఫిజికల్గా కోడింగ్ రాసేది కూడా ఫ్రంట్ ఎండ్ HTML. అంటే HTML, CSS ఇవన్నీ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్. మీ వరల్డ్లో, అంటే ఈ వరల్డ్లో ఏ టెక్నాలజీ తీసుకున్నా, సో ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిన టెక్నాలజీస్ ఏముంటాయి? మేబీ ఇప్పుడు మనకు తెలిసిన జావా తెలుసు, జనరల్గా .NET తెలుసు, మేబీ పైథాన్, సి లాంగ్వేజ్, ఇలా కొన్ని తెలుసు ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్లో అంటే వరల్డ్లో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి కామన్గా అండర్స్టాండబుల్ అయ్యే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. దట్ ఈస్ XML అనేది ఒకటి ఉంటుంది, HTML ఒకటి ఉంటుంది, ఇలా అనమాట. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వన్ కామన్ ఆర్ యూనివర్సల్ లాంగ్వేజ్ వేర్ ఇట్ విల్ బి అండర్స్టాండబుల్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ విత్ ఇట్స్ రెస్పెక్ట్ టు బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు పెగా ప్రాజెక్ట్కి కూడా ఫ్రంట్ ఎండ్ ఉండేది ఏంటిది? HTML కదా. సో అండ్ దట్ టు HTML లేటెస్ట్ది ఏంటంటే ఇప్పుడు HTML5. సో చాలా లేటెస్ట్ థింగ్స్ ఉంటాయి. అండ్ దీనికి స్టైల్స్ వరకు CSS అనేది యూజ్ చేస్తాం. CSS3 is the latest now. So our Pega is completely upgraded or completely automated with latest markup language HTML5, and it is having its own advanced styles. Okay, fine. So front end part automated, Java part automated. సో టుడే మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత సో అండ్ సో కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మేబీ CTS, TCS, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఇనీషియల్గా బెంచ్లో ఉంటారు, మేబీ 10 days ఆర్ 15 days. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు అక్కడి నుంచి ఒక క్లయింట్కి అసైన్ చేస్తారు. ఓకే, పెగా ప్రాజెక్ట్స్ అనేవి డైరెక్ట్గా ఈ కంపెనీ వాళ్ళు పర్చేస్ చేసేవి కావు. సో అండ్ సో క్లయింట్స్ వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. వాళ్ళ వర్క్ మనం వేరే సర్వీస్ ప్రొవైడర్ని చేస్తున్నాం. ఓకే, TCS ఆర్ CTSలో జాయిన్ అయితే సో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక క్లయింట్కి, సిటీ క్లయింట్, మేబీ ఇంకొక పర్సన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా క్లయింట్కి ఇలా అలవాట్ అవుతూ ఉంటారు. అండ్ ఈ క్లయింట్ వాళ్ళు పెగాని చాలా కాస్ట్లీ లైసెన్స్ పెట్టి పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ సిటీ అనేది కంప్లీట్లీ బ్యాంకింగ్ కదా. బ్యాంకింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఫుల్లీ ప్రొటెక్టెడ్ అవ్వాల్సిందే వాళ్ళు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డేటా అంటే వాళ్ళ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్, లిస్ట్ ఆఫ్ దేర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ దేర్ పిన్ నెంబర్స్, ఇలా ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే డేటాబేస్ పార్ట్ అంతా చాలా సెక్యూర్డ్గా ఉండేలాగా ఉంటుంది. సో ఇన్ దట్ సినారియో ఈ క్లయింట్ వాళ్ళకి కావాల్సిన డేటాబేస్ని ఒరాకిల్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్లయింట్ వాళ్ళు ఒరాకిల్ కన్నా మైక్రోసాఫ్ట్ SQL ట్రస్టెడ్ అని అనుకుంటే వాళ్ళ పెగా ప్రాజెక్ట్ని ఈ డేటాబేస్ కనెక్ట్ చేయొచ్చు. అంటే ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్ every Pega project can be connected for its own database, whatever it is. ఎక్కడ SQL క్వైరీస్ రాయాల్సిన అవసరం లేదు. సో మేబీ మీరు ఇందులో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇక్కడి నుంచి మీరు వాళ్ళ డేటాబేస్లో ఉన్న డేటా మొత్తం చూడాలంటే జనరల్గా SQL క్వైరీస్ కావాలి. ఓకే, సో ఎవ్రీ ప్రాజెక్ట్కి డేటాబేస్ ఉంటుంది. అండ్ డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ SQL. Database will not understand Pega. Database will not understand Java, will not understand .NET. సో డేటాబేస్కి అర్థమయ్యేది ఏంటిదంటే ఓన్లీ SQL క్వైరీసే. జనరల్గా SQL క్వైరీస్ రాస్తే తప్ప మనం డేటాని రిట్రైవ్ చేయలేం. బట్ ఇప్పుడు పెగా ప్రాజెక్ట్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పెగా టూల్కి మనం ఎనీ టైప్ ఆఫ్ డేటాబేస్ని కనెక్ట్ చేయొచ్చు. అంటే ఒరాకిల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, ఎనీ ఎన్విరాన్మెంట్ని కనెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడున్న SQL క్వైరీస్తో ఇక్కడ డేటాను మొత్తం రీప్రొడ్యూస్ చేయొచ్చు, డిలీట్, మాడిఫై, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
So completely database part is also inbuilt in Pega. Okay, so you don't require one line of SQL query, you don't require anything learning about Java, and you don't require anything learning about HTML or CSS, but still you can become one web application developer using this Pega. అది దీని స్పెషాలిటీ. సో అలా అని చెప్పి అంతా డెవలప్ అయిపోయింది కదా, అంత ఈజీ అని అనుకోవద్దు. Pega has got its own complications. అంటే కంపేర్ టు అదర్ థింగ్స్, సపోజ్ మీరు కోడింగ్ రాసే ప్రాజెక్ట్లో వెళ్ళారనుకోండి, ఆ కాంప్లికేషన్స్ హై లెవెల్ ఉంటాయి. బట్ ఈ పెగాతో కోడింగ్ ఉండదు, నో డౌట్ కోడింగ్ ఉండదు. బట్ అలా అని చెప్పి పెగా కంప్లీట్లీ ఈజీ అని మాత్రం అనుకోవద్దు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. బట్ కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ ఈజీగానే ఉంటుంది. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఈజీ, కంపేర్ టు అదర్ థింగ్స్ ఈజీ. ఓకే ఫైన్. సో ఇంటర్వ్యూస్లో కూడా తీసుకోండి. ఓకే, మేబీ ఇన్ ఇంటర్వ్యూస్ రండి రండి. సో ఇంటర్వ్యూస్లో మేబీ పెగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సో వాట్ ఈస్ ద జావా కోడ్ రిక్వైర్డ్ ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్ ఇలాంటివి అడగరు. సో వాట్ ఈస్ ద ఎస్క్యూఎల్ క్వైరీ రిక్వైర్డ్ టు స్టోర్ ద డీటెయిల్స్ ఇన్ టు టేబుల్ ఇలాంటివి అడగరు. సో ఇంటర్వ్యూస్లో అడిగేది ఏంటంటే, ఇఫ్ దిస్ ఈజ్ మై స్క్రీన్ నెంబర్ 1, ఇఫ్ ఐ వాంటెడ్ టు సెండ్ ఈమెయిల్ హౌ టు డూ దిస్ అంటారు. అంటే వాట్ ఎవర్ ద జావా కోడ్ ఆల్రెడీ రెడీమేడ్ అదేంటో మీరు యూజ్ చేయడం తెలియాలంతే. సో you should know how to implement these things. You don't require anything like physical coding. So that is the speciality. Got it? So one, what is Pega and other Gadamenda? Online everyone clear? Just you can respond even chat window. Online everyone clear? You can just respond or even chat window. Clear kada? As of now, Chapandi? Yes or no? Yeah. So finally, Pega is one automated tool where all the UI technologies, backend part, and even database part is inbuilt. So where all UI technology is required, backend అంటే nothing but Java. So అన్నీ ఉంటాయి అనుకోవద్దు. Okay, and database, it can be connected to anything. So finally, we can design one Pega application. So as we understood, this is automated Java tool which uses HTML5, where we don't require any prior experience. అంటే మీ background experience maybe ITలో ఉన్నా, maybe pharmaలో ఉన్నా, or different streamsలో ఉన్నా, you can understand and learn Pega. అండ్ టు వాట్ ఎక్స్టెంట్ మీరు నేర్చుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. సో ఇట్ యూజెస్ HTML5 ఫర్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అండ్ ఇట్ యూజెస్ కైండ్ ఆఫ్ జావా మెథడ్స్ లాగా అనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ మేనేజర్ ఉంటారు. ఓకే, సో టుడే స్క్రీన్ నెంబర్ 1 ఒకటి డిజైన్ చేయమన్నారు అనుకోండి. సో టుడే మీరు ఒక కంపెనీలో సీరియస్ కంపెనీలో జాయిన్ అయితే మీ మేనేజర్స్ మీకు టాస్క్స్ ఇస్తారు కదా. మేబీ టాస్క్ నెంబర్ 1 ఏంటంటే టు డిజైన్ దిస్ వెబ్ పేజ్ అన్నారు అనుకోండి. సో టు డిజైన్ దిస్ వెబ్ పేజ్ జనరల్గా పెగా యూస్ చేయకుండా ట్రెడిషనల్ వేస్లో చేస్తే యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడింగ్ ఫర్ షోయింగ్ వన్ ఇమేజ్. యూ హ్యావ్ టు రైట్ కోడింగ్ ఫర్ డిస్ప్లేయింగ్ వన్ వీడియో, అండ్ వీడియో కూడా ఆటోమేటిక్గా ప్లే అవ్వాలా, లేకపోతే 10 seconds ప్లే మళ్ళీ లూప్ అవ్వాలా, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోడింగ్ కావాలి. And you have to understand drag and dropping, you have to understand writing coding for this one or this one or this one. సో ఈ స్క్రీన్ మొత్తం డిజైన్ చేయాలంటే ట్రెడిషనల్ వేలో మీరు కోడింగ్ రాసుకోవాలి, వేర్ ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ డే టైం, అట్లీస్ట్ 4 hours అనే టైం పట్టవచ్చు. బట్ ఇన్ పెగా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ ఎండ్ కంప్లీట్లీ ఆటోమేట్ అయింది కాబట్టి యూ షుడ్ జస్ట్ అండర్స్టాండ్ హౌ టు డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం అనేది కూడా అంత ఈజీ కాదు. సో ఇఫ్ ఐఎమ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అన్ ఇమేజ్, జనరలీ మీరు ఈ ఇమేజ్ సైజ్ చూస్తే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ హార్డ్లీ 20% ఉంది, and maybe this one 20%, and this one remaining space లో 50%, correct? Okay, and this one maybe remaining space లో 30%, 33% ఇచ్చు అనుకోండి. సో అంటే జస్ట్ టు డిజైన్ దిస్ వెబ్ పేజ్ విత్ పెగా, ఫస్ట్ ఈజీ థింగ్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటంటే 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, స్టైల్స్, అలైన్మెంట్స్ అంత ఈజీగా రావు. ఓకే, సో దిస్ షుడ్ ఆక్యుపై ఓన్లీ 33% ఆఫ్ మై స్క్రీన్ సైజ్, అంతే కదా. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తుంది, నేను టెస్ట్లో అయితే ఇఫ్ ఐఎమ్ యూజింగ్ 14-inch ల్యాప్టాప్, ఆ 14-inch ల్యాప్టాప్లో 33% రావాలి. ఓకే, మేబీ ఇఫ్ ఐఎమ్ టెస్టింగ్ ఇన్ వెరీ బిగ్ సైజ్ ల్యాప్టాప్, అంతే కదా,
సో అప్పుడు దానికి అకార్డింగ్ టు దట్ చిన్న స్క్రీన్ రాకూడదు, ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ఇట్ స్క్రీన్ సైజ్. సో దీన్ని టెక్నికల్గా RWD అంటాం, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. అంటే మనం డిజైన్ చేసే ఏ వెబ్ పేజ్ అయినా ఇట్ షుడ్ బి ఈక్వల్లీ కంపాటబుల్ ఇన్ ఆల్ ద డివైసెస్. అవునా కదా? ఇప్పుడు మీరు ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి, ఐప్యాడ్లో ఓపెన్ చేస్తే నీట్గానే ఉంటుందా? సో పెద్ద ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఐప్యాడ్లో వచ్చినంత సైజే అక్కడ వస్తే ఎంత చిన్నగా ఉంటుంది. అకార్డింగ్ టు ఇట్స్ స్క్రీన్ సైజ్ ఇట్ హ్యాస్ టు బి అలైన్డ్ కదా. సో దీన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటాము. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఆల్సో ఇన్ బిల్ట్ ఇన్ పెగా. సో అంటే దీనికి మీరు 33% అని సెట్ చేస్తే ఎవ్రీ స్క్రీన్లో 33% వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ దట్ ఈజ్ యాక్చువల్లీ. ఓకే. అండ్ జనరల్గా సెక్షన్ డిజైన్ చేయడానికి, అంటే ఈ స్క్రీన్ డిజైన్ చేయడానికి 2 ways ఉంటాయి. సో అది ఇంకా టెక్నికల్గా ఇప్పుడే స్టార్ట్ చేయలేను మీకు. జనరల్గా 2 ways ఉంటాయి. అండ్ ఫస్ట్ వే, సెకండ్ వే అనుకోండి ఫర్ నౌ. ఈ ఫస్ట్ వే ఏంటంటే సో ఫార్ పెగా మేబీ పాస్ట్ 20 years నుంచి ఉంటే 20 years నుంచి ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ వేనే యూజ్ చేశారు. అండ్ లేటెస్ట్గా వస్తుంది ఎప్పుడైనా సెకండ్ వేనే యూజ్ చేయాలి, టెంప్లెట్స్ అంటాం. సెకండ్ వేతోనే చేయాలి. ఈ సెకండ్ వే మోస్ట్లీ చాలామందికి రాదు. స్టిల్ టుడే ఆన్లైన్ రియల్ టైంలో వర్కింగ్ వాళ్ళకి కూడా సెకండ్ అనేది రాదు. సెకండ్ దాంతో ఈ స్క్రీన్ డిజైన్ చేయడం అనేది ఛాలెంజ్, డిఫికల్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డిజైన్ దిస్ సెక్షన్, హౌ టు అండర్స్టాండ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ స్టైల్స్. స్టైల్స్ అంటే బిట్వీన్ దీస్ టూ స్పేస్ ఇంక్రీజ్ చేయమంటే అగైన్ మళ్ళీ మనకి దానికి సొల్యూషన్ తెలియాలి. ఓకే. అండ్ మేబీ బిట్వీన్ దీస్ టూ హైట్ అడ్జస్ట్ చేయమంటే, ఆర్ ఇక్కడ ఫస్ట్ నేమ్లో 1 2 3 ఎంటర్ చేస్తే కరెక్టా? ఫస్ట్ నేమ్ 1 2 3 అనేది ఉంటుందా? నో. సో మొబైల్ నెంబర్లో ABC ఎంటర్ చేస్తే కరెక్టా? నో. అంటే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ వ్యాలిడేషన్స్ ఆల్సో. వ్యాలిడేషన్ డిఫాల్ట్ ఎలా ఉంటుంది? మేబీ మన డిజైన్ చేస్తుంది సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకోండి. సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ వాళ్ళకి సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంత లెంత్ అయినా ఉండొచ్చు అనేది థాట్ ఉంది. యూఎస్లో చాలా పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇండియాలో అంత పెద్ద ఉండకపోతే సో ఐ కెన్ రిస్ట్రిక్ట్ ఇట్ షుడ్ టు బి మ్యాక్సిమమ్ ఆఫ్ 20 characters ఓన్లీ. అవునా? సో మొబైల్ నెంబర్ అంటే ఇండియాలో ఎలా ఉంటుంది? జస్ట్ 10 digits ఉంటుంది. జస్ట్ 10 digits అంటే స్టార్టింగ్ లెటర్ ఎప్పుడైనా 9 or 8 or 6 or 7 ఇంతేనా? 3తో స్టార్ట్ అయ్యే మొబైల్ నెంబర్ ఉందా మనకి ఇండియాలో? లేదు. సో అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ అంటే పెగా అప్లికేషన్ యూజ్ చేసేది మన ఇండియన్లో క్లయింట్ ఎవరైనా అనుకోండి, సో ఇండియన్ రిక్వైర్మెంట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ 10 digits. అదే ఈ పెగా లైసెన్స్ సిటీ బ్యాంక్ వాళ్ళు కొనుక్కుంటే సో వాళ్ళకి ఏముంటుంది? మొబైల్ నెంబర్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ +1 ఓన్లీ, బ్రాకెట్ సమ్ 3 numbers అండ్ సమ్ 3 numbers హైఫన్ 4 numbers. ఇలా రిస్ట్రిక్షన్స్ మారిపోతాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి టైప్ ఆఫ్ డిజైన్ వ్యాలిడేషన్స్ మారిపోతాయి. ఓకే, వ్యాలిడేషన్స్ మారిపోతాయి. ఇండియాలో ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉండాలి? మేబీ 12 digit. దేర్ షుడ్ బి స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ 4 digits. స్పేస్ లేకపోతే ఎర్రర్, కరెక్ట్గా ఎంటర్ చేసిన స్పేస్ లేకపోతే ఎర్రర్. అది యూఎస్లో ఆధార్ కార్డ్ అంటే ఏంటో ఉండదు కదా. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాలిడేషన్. ఓకే. సో ఈ హోల్ స్క్రీన్ డిజైన్ చేయాలంటే మేబీ ట్రెడిషనల్ వేలో 2 days పట్టచ్చు, ఇంక్లూడింగ్ వ్యాలిడేషన్, స్టైల్స్, ఎవ్రీథింగ్. నార్మల్ ఓవరాల్ డ్రాఫ్ట్ అయితే చేసేస్తాం. ట్రెడిషనల్ వేలో ఇంక్లూడింగ్ స్టైల్స్ అండ్ మేబీ ఇంక్లూడింగ్ RWD, ఓకే, అండ్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఒక 2 days టైం ఇస్తే అక్కడ తీసుకుంటే పెగాలో సేమ్ స్క్రీన్ మీరు 4 hours కంప్లీట్ చేయగలుగుతారు. జస్ట్ ఇమాజిన్ ఎంత రేషియో మారుతుంది అనేది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం అక్కడ మోస్ట్ ఆఫ్ ద కోడింగ్ బైపాస్ అయిపోయినట్టే కదా. ఓకే ఫైన్. సపోజ్ ఇది ఒకసారి మీకు ఇక్కడ వెబ్ పేజ్లో చూపిస్తే, సో ఇదే ఆ స్క్రీన్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఉంది. సపోజ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు షో వన్ మోర్ టెక్స్ట్ బాక్స్ మేబీ ఫర్ మిడిల్ నేమ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేసి సేవ్ చేద్దాం. ఓకే. అండ్ మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే సో ఐ కెన్ సీ సంథింగ్ ఫర్ మిడిల్ నేమ్. జస్ట్ లేబుల్ అప్డేట్ చేస్తే చాలు, అంతే కదా. సో అంటే ఈ చేంజ్ మనకి ఎంత టైం పట్టింది? హార్డ్లీ 30 seconds. సో ఇదే మనం ట్రెడిషనల్ వేలో చేయాలంటే మినిమం 10 minutes టైం పడుతుంది. సో జస్ట్ రేషియో అబ్జర్వ్ చేస్తే ఎంత ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. ఓకే
ఫైన్. సో ఈ వెబ్ పేజ్ మొత్తం మిమ్మల్ని టుడే మీ మేనేజర్ చేయమంటే హార్డ్లీ 1 డే టైం తీసుకుంటారు, హాఫ్ డేలో కంప్లీట్ అవుతుంది. సో ఫ్రంట్ ఎండ్ అంతా ఈజీ. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంతా ఈజీ. అండ్ మేబీ ఈ స్క్రీన్ డిజైన్ అయిన తర్వాత, సపోజ్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ ఇమాజిన్ చేసుకోండి, దీన్ని ఫేస్బుక్ పేజ్ మొత్తం డిజైన్ చేశారు. సో డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ దేర్ షుడ్ బి అ బటన్ కదా, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అన్నట్టు ఏదో బటన్ ఉండాలా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే జనరల్గా 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ ఎండ్ పార్ట్ అయిన తర్వాత, సో ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటా బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవ్వాలి కదా. సో అంటే రిజిస్టర్ బటన్ ఇంక్లూడ్ చేసిన తర్వాత మేబీ 2 రిక్వైర్మెంట్స్. వన్ సచ్ ఏంటంటే కస్టమర్ షుడ్ గెట్ ఇమీడియట్లీ 1 ఈమెయిల్. ఇక్కడ మనం ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తామో ఇమీడియట్గా ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ ఆర్డర్ ఇన్ అమెజాన్, ఇలా. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఫస్ట్ బ్యాక్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ వర్కేనా, అంతే కదా, బ్యాక్ ఎండ్ వర్క్. ఫస్ట్ బ్యాక్ ఎండ్ టాస్క్ ఏంటి, టు ట్రిగ్గర్ 1 ఈమెయిల్. సెకండ్ టాస్క్ ఏంటంటే ఆల్ దీస్ డీటెయిల్స్ వాట్ ఎవర్ ఐ ఎంటర్డ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్ కదా. రిజిస్టర్ అవుతామంటే ఏంటి, డేటా స్టోర్ అవ్వాలా, తర్వాత మీరు లాగిన్ అవ్వాలంటే దీస్ డీటెయిల్స్ షుడ్ బి అవైలబుల్ అండ్ షుడ్ బి రీప్రొడ్యూస్డ్ కదా. సో 2 బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్స్. ఫ్రంట్ ఎండ్ రిక్వైర్మెంట్స్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామని జస్ట్ ఇప్పుడే సార్ చూసాం బ్రీఫ్గా. సో బ్యాక్ ఎండ్ ఎలా చేయాల్సి వస్తుంది మరి ఇక్కడ పెగాలో. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, జావా కోడింగే కదా, కంప్లీట్ కోడింగే. మేబీ ఇప్పుడు మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ .NET అయితే .NET కోడింగ్ వాట్ ఎవర్ కోడింగ్ రాసుకోవాలి. బట్ పెగా ఈజ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ విత్ జావా మెథడ్స్ అనుకుంటున్నాం, ఆటోమేట్ అయిపోయింది. సో టు అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్, సో అంటే ఇట్ కెన్ బి ట్రిగ్గరింగ్ an email, it can be triggering an SMS, or storing details into our database table, or storing details into third party database table. థర్డ్ పార్టీ డేటాబేస్ టేబుల్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మీరు సిటిఎస్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు అనుకుందాం. ఇఫ్ ఐఎమ్ యువర్ హెచ్ఆర్, ఓకే, ఇఫ్ ఐఎమ్ యువర్ హెచ్ఆర్, సో నేను ఒక అప్లికేషన్ యూస్ చేస్తాను. సో క్లిక్ హియర్ టు ఆన్ బోర్డ్ అండ్ ఎంప్లాయీ అన్నట్టు నాకు ఒక బటన్ లాగా ఉంటుంది. సో ఇది పెగాతో డెవలప్ అయింది అనేది కూడా మనకు తెలియదు, వీఆర్ రియల్ యూజర్స్ హియర్, అంతే కదా. సో మీరు కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్. సో తర్వాత స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది, ఆస్కింగ్ ఫర్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అదర్ థింగ్స్. స్క్రీన్ 2 మేబీ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్క్రీన్ 3 మేబీ యువర్ అడ్రస్ డీటెయిల్స్. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత, సో ఈ డీటెయిల్స్ అంతా డేటాబేస్ టేబుల్లోకి స్టోర్ అవ్వాలా, అంతేనా, వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ టాస్క్ ఏంటి, టు స్టోర్ డీటెయిల్స్ ఇన్ టు దేర్ డీబీ. అండ్ ఇమీడియట్గా మీకు ఒక ఆఫర్ లెటర్ జనరేట్ అవుతుందా. సో సెకండ్ బ్యాక్ ఎండ్ టాస్క్ ఇది. ఓకే, అండ్ సారీ థర్డ్ థింగ్ మేబీ మీకు పిఎఫ్ రిలేటెడ్గా సంథింగ్ ఏదో ప్రాసెస్ అవ్వాలనుకోండి, దట్ ఈస్ అనదర్ బ్యాక్ ఎండ్ థింగ్. అండ్ మీరు ఏ రోజైతే కంపెనీలో జాయిన్ అవుతున్నారో ఫ్రమ్ దట్ డే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ ఉంటుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కన్సిడర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళు, మేబీ ఎల్ఐసి నుంచి అయి ఉండొచ్చు, మేబీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్, మెడి అసిస్ట్, వాట్ ఎవర్. సో ఈ సిటిఎస్ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఎల్ఐసి నుంచే కదా ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవుతుంది. అంటే మనం ఇక్కడ నుంచి రిజిస్టర్ చేస్తే డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు సిటిఎస్ డేటాబేస్, యాజ్ వెల్ యాజ్ వన్ రికార్డ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు థర్డ్ పార్టీ డేటాబేస్ ఆల్సో. సో ఫర్ వాట్ ఎవర్ యువర్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ మైట్ బీ, మనం ఎక్కడ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో పెగాలో ఎవ్రీ సచ్ ఈజ్ ఆటోమేటెడ్. 99% మీ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ఎవ్రీ సచ్ ఈజ్ ఆటోమేటెడ్. Suppose to send emails. So I'll show you one thing, with the name itself you can understand. Okay, so respective things any ready ga untai, it's not showing up now, you can see it later.
So there will be one thing automated with the name called send email notification. Okay, so ఈ నేమ్తో ఒకటి రెడీమేడ్ ఉంటుంది. సో ఈ జస్ట్ మీరు ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ ఆన్ దిస్ బటన్, ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ కాల్ ఇట్ ఆన్ దిస్ బటన్ స్ట్రైట్ అవే ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ని మనం దీనికి పాస్ చేస్తే ఆటోమేటిక్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే రెస్పెక్ట్ టు బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్కి జావా కోడ్ రెడీగా ఉంది. సో దట్ ఈస్ విత్ వాట్ నేమ్ అండ్ వాట్ ఈస్ దట్ మెథడ్, హౌ టు యూజ్ ఇట్ అనేది తెలిస్తే చాలు. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు హౌ టు సెండ్ ఈమెయిల్ అంటే సో జావా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో వీ నో దేర్ ఈస్ సంథింగ్ ఆటోమేటెడ్ with this name, so I'll use this from wherever applicable, or I'll use this method, ఆ మెథడ్ నేమ్స్ తెలియాలి. ఓకే, సో ఇంటర్వ్యూస్లో ఎక్కడ మీకు మనని ఫిజికల్గా కోడింగ్ ఎక్స్పెక్ట్ చేయరు. సో హౌ టు డూ దిస్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద అప్రోచ్ యూ ఫాలో అనేది తెలియాలి. దట్ ఈస్ ఆల్సో ఛాలెంజ్. అది కూడా అంత ఈజీ కాదు. ఫిజికల్గా కోడింగ్ రాయటం కన్నా చాలా ఈజీ, బట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజీ అనుకోవద్దు. దట్స్ వాట్ ఐమ్ వాడింగ్. ఓకే, సో వాట్ ఎవర్ యువర్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్, దట్ మైట్ బి సెండింగ్ అన్ ఈమెయిల్ రెడీగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, స్టోరింగ్ ఆల్ డీటెయిల్స్ ఇంటూ డేటాబేస్ టేబుల్ అనుకోండి. సో జనరల్గా డేటాబేస్ టేబుల్లో స్టోర్ అవ్వాలంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ ఒక్కటే పాసిబుల్. ఆన్ దిస్ బటన్ క్లిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ విల్ బి ఆటోమేటికలీ generated storing these details into respective table. సో వాట్ ఈస్ దట్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేది అడగొచ్చు, రాయాల్సిన అవసరం లేదు. సో మేబీ టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మీ మేనేజర్ మీకు ఒక డిఫెక్ట్ వర్క్ చేయమంటున్నారు. అదేంటంటే స్క్రీన్ నెంబర్ 1 ఆల్రెడీ వేరే డెవలప్ చేసేసాడు, అది సబ్మిట్ చేస్తుంటే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, బట్ ఈ డీటెయిల్స్ మాత్రం టేబుల్లోకి చాలా స్లోగా స్టోర్ అవుతున్నాయి అన్నారు అనుకోండి. అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ ఎస్క్యూఎల్ క్వైరీ రెడీమేడ్ ఉంది, నో డౌట్. బట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ లోడింగ్ చాలా 20 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పడితే పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ ఒకటి లాక్ చేస్తారు టెస్టింగ్ టీమ్ వాళ్ళు. ఆ డిఫెక్ట్ మీకు అసైన్ చేశారు, అది మీరు ఫిక్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఆన్ దిస్ బటన్ క్లిక్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది మీకు తెలియాలి కదా. ఎస్క్యూఎల్ క్వైరీ మీరు రాయాల్సిన అవసరం లేదు, బట్ ఎస్క్యూఎల్ క్వైరీ ఏ టేబుల్కి ట్రిగ్గర్ అవుతుంది, అది ఎంత టైం పడుతుంది, సో యాక్చువల్ టైం ఎంత ఉండాలి, సో ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఎందుకు అంత లేట్ అవుతుంది, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ గెటింగ్ లోడెడ్ అప్, ఇవన్నీ చూసుకోవాలా. సో అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఎ డెవలపర్ టాప్ టు బాటమ్, బట్ యూ డోంట్ రిక్వైర్ ఎనీవేర్ ఫిజికల్ కోడింగ్. దిస్ ఈస్ ద పాయింట్. గాట్ ఇట్? ఫాలో అవుతున్నారా ఆన్లైన్ ఎవరివన్? టెల్ మీ ఎనీ డౌట్స్ సో ఫార్? క్లియర్? So you can even respond on chat window. Clear. Okay, fine. So finally, what are we understanding? Pega is used for developing web applications. Antena. So inka ee statement ni little modify cheste, Pega is used for developing internal applications. Internal applications ante enti? So internal applications ante enti? Suppose మీకు సిటీ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ కావాలనుకోండి, ఏం చేస్తాం జనరల్గా? సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆర్ సిటీ బ్యాంక్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే జనరల్గా ఏం చేస్తాము? గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఓకే, గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది వరల్డ్లో ఎక్కడి నుంచైనా సేమ్ వస్తుంది కదా. మన ఇండియాలో నుంచి సెర్చ్ చేసిన యూఎస్, యూకే, వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు? ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది ఇంటర్నెట్లో వాళ్ళు హోస్ట్ చేశారు. ఇంటర్నెట్లో ఉంటే గ్లోబల్లీ అప్లికబుల్, అంతే కదా. సో ఇప్పుడు మీకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అంటే సో మనకి ఆన్లైన్లో అప్లై చేయడం కావాలి. సో యూ హ్యావ్ టు గో టు బ్యాంక్, ఓకే, ఆర్ ఎస్బీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, వాట్ ఎవర్. సో బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత సో కౌంటర్స్ ఉంటాయి కదా, కౌంటర్ 1, కౌంటర్ 2. సో కౌంటర్ 1లో మేబీ 4 కౌంటర్స్ ఉన్నాయనుకోండి, 4 డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, బ్యాంక్ ఎంప్లాయీస్. ఫస్ట్ బ్యాంక్ ఎంప్లాయీ క్రెడిట్ కార్డ్ డీల్ చేస్తున్నాడు, సెకండ్ బ్యాంక్ ఎంప్లాయీ లోన్స్, థర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్స్ క్రియేట్ చేయడం, ఫోర్త్ బ్యాంక్ ఎంప్లాయీ క్యాషియర్, ఫిఫ్త్ బ్యాంక్ ఎంప్లాయీ గోల్డ్ లోన్, ఇలా అనుకోండి. సో మీరు బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత సో మేబీ రెస్పెక్టివ్ పర్సన్ మీ క్వైరీ ఏంటో కనుక్కొని గో టు కౌంటర్ 4 or 3 అంటారు. సో వాట్ ఐ మీన్ టు సే హియర్ అంటే ఈ పర్టికులర్ ఎస్బీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు వాళ్ళకి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, అది వరల్డ్లో అందరికీ అప్లికబుల్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ పర్సన్ ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఒకటి యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ సేమ్ కాదు కదా, డిఫరెంట్ అప్లికేషన్స్ కదా. క్రెడిట్ కార్డ్ పర్సన్ రిజిస్టర్ చేయాలంటే ఈ అప్లికేషన్ నుంచి చేయాలి. సో లోన్, ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలంటే ఈ అప్లికేషన్ నుంచి చేయాలి.
So for every organization there will be multiple internal applications. That is what I mean to say. ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నీ ఆ బ్యాంక్ వాళ్ళే యూజ్ చేయగలుగుతారు. నేను ఒక అవుట్ సైడర్గా వెళ్ళి అప్లికేషన్ యూజ్ చేస్తానంటే ఎలా చేస్తారా? లేదు. సో ఓన్లీ ఇంటర్నల్ ఎంప్లాయీసేగా చేయగలిగేది. అండ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచో లేకపోతే వేరే లొకేషన్ నుంచి యాక్సెస్ చేయగలుగుతారా? నో, ఓన్లీ ఫ్రమ్ దేర్ సర్వర్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నిటిని మనం ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్? ఇంట్రానెట్. అండ్ మెయిన్ వెబ్సైట్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, దట్ ఈస్ ఇంటర్నెట్. ఓకే, సో దట్ ఈస్ పబ్లిక్. ఇది ఇంట్రానెట్ అంటే నాట్ పబ్లిక్. సో ఓన్లీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ దట్ సర్వర్ ఓన్లీ, ఫ్రమ్ దట్ సర్వర్ ఓన్లీ. సో స్టేట్మెంట్ ఏంటంటే పెగా ఈజ్ యూజ్ టు డెవలప్ దీస్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. ఇది లేటెస్ట్ స్టేట్మెంట్. ఓకే, లేటెస్ట్ స్టేట్మెంట్స్. ఓకే, సపోజ్ మీరు ఐకియా తీసుకోండి. సో మీరు ఐకియాకి షాపింగ్కి వెళ్ళారు అనుకోండి. సో రెస్పెక్ట్ ప్రోడక్ట్ సెర్చ్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేస్తారు కదా. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేబీ కౌంటర్ నెంబర్ 1 ఫర్ బిల్లింగ్ వెళ్తారు. అక్కడ ఎవరు, నేను ఒక ఎంప్లాయీని అయితే అక్కడ, సో ఆ కౌంటర్లో నేను సమ్వేర్ అప్లికేషన్ యూస్ చేస్తాను, మీకు బిల్లింగ్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్, గో టు కౌంటర్ నెంబర్ 2 అంటాము. అక్కడ వేరే అప్లికేషన్ ఉన్నట్టేనా? సో మేబీ హోమ్ డెలివరీ అయితే కౌంటర్ 3, మేబీ సంథింగ్ అదర్ దాన్ దట్, రీఫండ్ ఆర్ హోమ్ డెలివరీ, వాట్ ఎవర్. సో రెస్పెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఆర్గనైజేషన్కి చాలా ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో యాజ్ విత్ పెగా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఇంటర్నల్ అప్లికేషన్స్. వై అనేదాన్ని విల్ గెట్ ఆన్సర్ ఇన్ సమ్ టైమ్. ఓకే, ఫైన్. సో ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ మేజర్ థింగ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద బిజినెస్, టు ఇంప్రూవ్ ద బిజినెస్. సో ఎస్బీఐ వాళ్ళకి మెయిన్ వెబ్సైట్ ఉంది. మెయిన్ వెబ్సైట్ వల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, జస్ట్ అదొక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంతే. సో ఈ ఇంటర్నల్ అప్లికేషన్, సో ఎంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ ఎంతమంది కస్టమర్స్ ఉంటే ఈ అప్లికేషన్ అన్నిసార్లు యూజ్ చేస్తాం కదా. సో దీస్ అప్లికేషన్స్ ఆర్ టు ఇంప్రూవ్ ద బిజినెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, అంతేనా? ఈ అప్లికేషన్ ఎందుకు? వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న బిజినెస్ని ఆటోమేట్ చేయటం, అవునా కాదా? ఓకే, సో ఇఫ్ దే కెన్ ఆటోమేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో దీస్ అప్లికేషన్స్ కెన్ ఇంప్రూవ్ దర్ బిజినెస్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మేబీ టుమారో మీరు ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, రైల్వే టికెట్, ఇండియన్ రైల్వే టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? షార్ప్ 10 o'clock 11 o'clock తత్కాల్ ట్రై చేస్తామా, అంతేనా? సో షార్ప్ 10కి తత్కాల్ ట్రై చేస్తాం. సో తత్కాల్ ట్రై చేస్తున్నప్పుడు మేబీ ట్రాన్సాక్షన్ మే టేక్ లైక్ 2 to 3 minutes టైం. సో మేబీ మీరు హైదరాబాద్ టు చెన్నైని ట్రై చేస్తే హోల్ ట్రాన్సాక్షన్ మైట్ టేక్ లైక్ 2 to 3 minutes ఆఫ్ టైం. అండ్ ఆ 2 to 3 minutes ఆఫ్ టైంలో 100% టికెట్ బుక్ అవుతుందని చెప్తారా? నాట్ గ్యారంటీడ్ కదా. సో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే మీరు షార్ప్ ఈ టైంకి తత్కాల్ కౌంటర్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఫిజికల్గా రైల్వే కౌంటర్కి వెళ్ళిపోయి అక్కడ మీరు టికెట్ అడిగితే, సో ఇంత టైం పడుతుందా? ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ జస్ట్ 10 seconds ఆఫ్ టైం. అండ్ దట్ టు ఛాన్సెస్ విల్ బి వెరీ హై, కన్ఫర్మేషన్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై. అంటే ఇక్కడ ఆన్లైన్లో మనం యూజ్ చేసే అప్లికేషన్ ఒకటి ఉంది, అండ్ ఆఫ్లైన్లో అంటే కౌంటర్లో వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ వేరేది ఉంది. సో ఇఫ్ వీ జస్ట్ చెక్ దట్ అప్లికేషన్, జనరల్గా అది మెయిన్ది ఉన్నంత కలర్ఫుల్గా ఉండదు, అవునా? సో సమ్వేర్ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ లాగా ఉంటుంది, చూసే ఉంటాం, అవునా కదా? తత్కాల్ కౌంటర్ రైల్వే కౌంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ చూడండి, బ్లాక్ అండ్ వైట్గా ఉంటాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటి? అప్లికేషన్ అనేది ఎంతమంది కస్టమర్స్ వస్తే అంత స్పీడ్గా యూజ్ చేయడానికి అంతే. అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎక్స్ట్రా స్టైల్స్. సో దీన్ని ఎక్స్ట్రా స్టైల్స్తో లోడ్ చేసుకుంటూ వెళ్తే స్లో పెరిగిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది కదా. స్పీడ్ తగ్గిపోయినప్పుడు మేబీ ఎక్కువ మెంబర్స్ రిజిస్టర్ చేయలేకపోతే బిజినెస్ తగ్గినట్టేనా. సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్, ఇంప్రూవ్ దేర్ బిజినెస్. బట్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉండాలి. సో దట్ సేమ్ డిజైన్ని ఎక్స్ట్రా స్టైల్తో, ఎక్స్ట్రా సిఎస్ఎస్ దాంతో ఓవర్లోడ్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది. సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్ every organization will have multiple internal applications, and all these applications are to improve their business. So these are called business processing applications. Getting my point?
సో దీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. సో ఎనీ ఆఫ్ ద టూల్, ఓకే, ఇప్పుడు పెగా లాంటి చాలా టూల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను కదా. సో ఎనీ ఆఫ్ దట్ సచ్ టూల్ విచ్ ఈస్ డెవలపింగ్ లైక్ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని ఆటోమేట్ చేసే టూల్ ఏదైనా దాన్ని ఏమంటామంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. షార్ట్కట్లో BPM టూల్. ఓకే, సో ఫైనల్గా పెగా ఈజ్ యూజ్ టు డిజైన్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. ఎందుకంటే పెగా లైసెన్స్ 2 ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అందరూ ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, మనకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒకటి కావాలి కదా, లోన్స్ అప్లికేషన్ కావాలి, మేబీ అప్లికేషన్ 3, 4 ఇలా చాలా కావాల్సి వస్తుంది. ఇవన్నీ ట్రెడిషనల్ వేలో డెవలపర్స్తో చేయించుకోవడం కన్నా పెగాని పర్చేస్ చేసాం అనుకుంటే, సో పెగా లైసెన్స్ 2 ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. సో బేస్డ్ ఆన్ పెగా లైసెన్స్ థింగ్ వీఆర్ నాట్ డెవలపింగ్ అవర్ వీఆర్ నాట్ యూజింగ్ పెగా ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్. సో లైసెన్సింగ్ 2 టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టైప్స్ అనేది మీకు స్లోగా అర్థమవుతుంది. వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ అని ఉంటుంది, అది క్రియేట్ అయిన తర్వాత విల్ కమ్ టు నో. సో బికాస్ ఆఫ్ సమ్ లైసెన్స్ రిలేటెడ్ థింగ్స్ వీ కెనాట్ యూస్ పెగా ఫర్ డెవలపింగ్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్. ఓన్లీ ఇంటర్నల్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్ కూడా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్. ఇట్స్ నాట్ యూస్డ్ ఎట్ ఆల్. అలా చేయరు ఎవరు ఏ క్లయింట్ వాళ్ళు. So finally, Pega is one BPM tool concentrating on internal applications of any organization. Got it everyone? సో ఫైనల్గా పెగా అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు కొత్త వర్డ్ బీపీఎం అన్న క్లారిటీ వచ్చింది. ఓకే, మేబీ మీరు నౌకరీలో జాబ్స్ కోసం చూసారు అనుకోండి. సో మీకు సమ్ టైమ్స్ పెగా జాబ్స్ అని కనిపిస్తాయి, అవును. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ పెగా పిఆర్పిసి జాబ్స్ అని చూసే ఉంటారు చాలామంది. ఓకే, పెగా సిఎస్ఏ జాబ్స్ అనేది చూసి ఉంటారు, పెగా సిడబ్ల్యూఎస్ఏ జాబ్స్ అని చూసుంటారు. ఓకే, పెగా బీపీఎం జాబ్స్ అనేవి చూసుంటుంటారు, పెగా ఆర్పిఐ జాబ్స్ అని చూసుంటారు, చాలా ఉంటాయి. ఓకే, సో స్లోలీ విల్ కమ్ టు నో. సో పెగా అనేది ఏంటో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఇదే అన్నట్టు క్లారిటీ వచ్చింది. పెగా జాబ్స్ అంటే మీరు అప్లై చేయొచ్చు క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు పెగా బీపీఎం జాబ్స్ అంటే మనం అప్లై చేయొచ్చా లేదా మరి క్లియర్ కదా. సో ఇప్పుడు మనం నేర్చుకునేది దట్ నథింగ్ బట్ పెగా బీపీఎంఏ. ఓకే, సో పెగా పిఆర్పిసి అంటే ఏంటి, సిఎస్ఏ అంటే ఏంటి, సమ్టైమ్స్ ఎల్ఎస్ఏ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తారు. స్లోలీ విల్ కమ్ టు నో. సో వీఆర్ ట్రైంగ్ టు రూల్ అవుట్ వన్ ఆఫ్టర్ అనదర్. ఓకే, క్లియర్ రైట్ ఎవరీవన్? ఆన్లైన్ ఫాలో అవుతున్నారా? జస్ట్ టెల్ మీ. No, both are different. So BPM category different, RPA different. I'll come there. Clear everyone online? సో పెగా ఈజ్ ఏ బీపీఎం టూల్ అనుకుంటున్నాం. సో ఈ పెగా ఏం చేస్తుంది, వీ నో ఇట్ ఈస్ మేకింగ్ డెవలప్మెంట్ వెరీ ఈజీ. డెవలప్మెంట్ ఆటోమేట్ అయింది కదా. అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో. సో అడ్వాంటేజెస్ అంటే తెలుసుకోవాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం అందరం కలిసి ఏబీసీ అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి, మన అప్లికేషన్స్ అన్ని డెవలప్మెంట్ చేయాలి కదా. సో విత్ పెగా ఆటోమేట్ అయింది అనుకుంటున్నామా, సో డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. సో మనం మొత్తం డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి, ఆర్ మీరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే యాజ్ ఎ డెవలపర్ మీ మేనేజర్ ఇచ్చిన టాస్క్ మీరు చేస్తారు. స్క్రీన్ నెంబర్ 1 డెవలప్ చేసేస్తారు అనుకోండి. సో డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది, టెస్టింగ్ ఉంటుంది. ఓకే, నేను ఒక టెస్టర్ అయితే మీరు డెవలప్ చేసి నేను టెస్ట్ చేయాలి కదా. ఓకే, టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ తర్వాత ఏముండొచ్చు, ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తాము, మేబీ తర్వాత టెస్టింగ్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్, ఇంకా టెస్టింగ్ తర్వాత ఏముంటుంది, యూఏటి అనేది ఉంటుంది. సో యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో యూజర్ యాక్సెప్టెన్స్ ఇది కూడా టెస్టింగ్ ఫేజ్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే రియల్ యూజర్స్ ఉంటారా. ఇప్పుడు మనం వర్క్ చేసేది సిటీ బ్యాంక్ అయితే యాజ్ ఎ డెవలపర్ నేను క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాను, టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రియల్ బ్యాంక్ వాళ్ళు, రియల్ బ్యాంక్ మేనేజర్స్, రియల్ బ్యాంక్లో వర్క్ చేసే యూజర్స్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చి మొత్తం అంతా టెస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉందా లేదా, సో వాళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కొత్త డిఫెక్ట్స్ కూడా దొరకవచ్చు. సో వాళ్ళు సజెషన్స్ ఇస్తారు సమ్ టైమ్స్ ఏంటంటే, సో ఇప్పుడున్న కరెంట్ అప్లికేషన్ మాకు బటన్స్ అని రైట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు యాజ్ ఆఫ్ మీరు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, జస్ట్ చేంజ్ ఇట్, ఇలా సజెషన్స్ కూడా ఇస్తారు. సో ఇలాంటి సజెషన్స్ అంటే ఇక్కడ ఏ డిఫెక్ట్స్ వచ్చినా మళ్ళీ మనమైనా డెవలపర్స్ అయినా చేయాలి.
అండ్ యూఐటీలో ఏ డిఫెక్ట్ వచ్చినా ఆర్ సజెషన్ ఇచ్చినా మళ్ళీ డెవలపర్సేగా చేయాల్సింది. సో యాజ్ ఏ డెవలపర్ కంప్లీట్ అయిన తర్వాత క్యూఏ టెస్టింగ్ జరుగుతుంది. తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, రియల్ యూజర్స్ కూడా సైన్ ఆఫ్ ఇచ్చారు అనుకోండి, ఓకే ఎవ్రీథింగ్ ఫైన్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ ప్రీ ప్రాడ్ లాగా ఉంటుంది. సో ప్రొడక్షన్ లాగా ఉంటుంది. అల్టిమేట్గా ప్రొడక్షన్ అంటే ఎండ్ యూజర్స్కి వచ్చేయటమే. సో ఈ హోల్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ చేయడం వరకు మనకి క్లారిటీ వచ్చింది. డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ టీమ్కి మూవ్ అవ్వాలంటే దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. సో మూవింగ్ బిట్వీన్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ సర్వర్ నుంచి ప్రీ ప్రాడ్ నుంచి మేబీ ప్రాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సర్వర్స్ బిట్వీన్ మూవ్మెంట్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. దట్ ఈస్ ఆల్సో ఇన్బిల్ట్ ఇన్ పెగా. సో మీరు డెవాప్స్ అని విన్నారా? సో డెవాప్స్ టూల్స్ ఉంటాయి, ఏంటవి? సో ఉన్న కోడ్ని డిప్లాయ్ చేయటమే. ఓకే, సో ఫర్ దాట్ ఆ ప్రాజెక్ట్ అంతా జావాతో డెవలప్ అయిందా .NETతో డెవలప్ అయిందో వాళ్ళకి అవసరం లేదు. సో మూవింగ్ ఆఫ్ కోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, జనరల్గా వన్ లైన్ ఆఫ్ డెఫినేషన్ చూస్తే. సో డెవాప్స్ టూల్స్ జనరల్గా ఉంటాయి. బట్ ఇన్ పెగా డిప్లాయ్మెంట్కి కూడా మనం డెవాప్స్ టూల్స్ ఏమి చూడక్కర్లేదు. సో పెగాలోనే డైరెక్ట్గా డిప్లాయ్మెంట్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో అలా కాకుండా మనం ఒక వెబ్ పేజ్ ట్రెడిషనల్గా డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో డెవలప్మెంట్కి ఎంత టైం పడుతుంది? మనమే చేసుకోవాలి ఎవ్రీథింగ్ కదా. డెవలప్మెంట్ ఎంత టైం పడుతుంది? ఆ తర్వాత మూమెంట్ అవ్వాలంటే డెవాప్స్ టూల్స్కి లైసెన్స్ తీసుకోవాలి మనం, అంతే కదా. డెవాప్స్ టూల్స్ లైసెన్స్ తీసుకోవాలి అండ్ ఒక డెవాప్స్ టీమ్ని హైర్ చేసుకోవాలి. బట్ పెగా టూల్ తీసుకుంటే డిప్లాయ్మెంట్ కూడా ఇన్బిల్ట్ అన్నప్పుడు ఇంకా సెపరేట్ డెవాప్స్ టూల్స్ లైసెన్స్ అవసరం లేదు కదా. అంటే మనం బ్యాంక్ స్టార్ట్ చేస్తుంటే మనకి ఆ లైసెన్స్ కాస్ట్ సేవ్ అయినట్టేనా? యాజ్ వెల్ యాజ్ డెవలపర్స్కి పే చేయాల్సింది కూడా ఉండదు కదా, సెపరేట్ టీమ్ హైర్ చేయాల్సిన అవసరం లేదు. సో డిప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్బిల్ట్ విత్ దిస్ పెగా, అంతేనా? సో డెవలప్మెంట్ మేడ్ ఈజీ అండ్ బిట్వీన్ సర్వర్స్ డిప్లాయ్మెంట్ మేడ్ ఈజీ. And along with this, Pega is providing something like reporting also. Reporting and data visualization are the same. So what is reporting or what is data visualization? So మీరు టాబ్లో విన్నారా, పవర్ బిఐ విన్నారా? ఏంటది? దట్స్ నథింగ్ బట్ రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ అంటే సో మన దగ్గర ఉన్న రా డేటాని సమ్వేర్ పిక్టోరియల్గా చూపించడం. సో ఇప్పుడు మీరు స్మార్ట్ వాచెస్ యూస్ చేస్తారు. స్మార్ట్ వాచెస్ మేబీ ఇదే తీసుకోండి, స్మార్ట్ వాచ్ యాక్టివిటీ రింగ్స్ ఉంటాయా? అంతే కదా. సో బ్యాక్ ఎండ్ డేటాబేస్లో మేబీ టుడే నేను ఒక 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాను అనుకోండి, ఆర్ 1000 స్టెప్స్, మేబీ 5 అవర్స్ ఆఫ్ స్లీప్, ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఈ రెస్పెక్ట్ టు డేటాని సమ్వేర్ పిక్టోరియల్గా చూపిస్తారు. పర్ డే 8000 స్టెప్స్ అనేది టార్గెట్, అండ్ ఇక్కడ నేను ఎంటర్ చేసింది 1000. సో ఫర్ దట్ మ్యాప్ అనేది సమ్వేర్ ఇక్కడి నుంచి ఇక్కడికే కదా రావచ్చు. సో షోయింగ్ సమ్ రా డేటా ఇన్ పిక్టోరియల్ ఫార్మ్, దిస్ ఈజ్ కాల్డ్ డేటా విజువలైజేషన్, అవునా కదా? దిస్ ఇస్ నథింగ్ బట్ డేటా విజువలైజేషన్. సపోజ్ నేను ఒక రైల్వేలో స్టేషన్ మాస్టర్ అనుకోండి. ఓకే, సో డైలీ ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు గెట్ వన్ రిపోర్ట్. సో how many Tatkal tickets are booked, how many Tatkal tickets are confirmed, how many are in waiting list, how many are rejected or cancelled. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న డేటా నాకు సమ్వేర్ ఇలా పిక్టోరియల్గా రావాలి అంటే, సో ఇవి బుక్డ్ టికెట్స్, ఇవి క్యాన్సిల్డ్ టికెట్స్, ఇలా ఒక గ్రాఫికల్గా వచ్చింది అనుకోండి. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ రియల్ యూజర్స్ కదా. మేబీ మీరు డెవలపర్స్ అయితే టేబుల్లో నుంచి చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ రియల్ యూజర్స్కి దే వాంట్ టు గో ఫర్ రిపోర్టింగ్, సో దట్ వాళ్ళకి డైలీ బిజినెస్ రిపోర్ట్స్ వస్తాయి. సో యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ 2 days ఎన్ని క్రెడిట్ కార్డ్స్ వచ్చాయో నాకు కావాలి. సో టుమారో ఎన్ని వస్తాయి, డే ఆఫ్టర్ టుమారో ఎన్ని వస్తాయి డైలీ తెలియాలి. నాకు మంత్లీ ఒక రిపోర్ట్ రావాలి అంటే, సో ఆ స్టాటిస్టిక్స్ అనేది ఈజీగా లేకపోతే దెన్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా టఫ్. సో ఇన్ ఎవ్రీ సచ్ ప్రాజెక్ట్ రిపోర్టింగ్ షుడ్ బి దేర్. సో ఫర్ రిపోర్టింగ్ అన్నప్పుడు మేబీ మీరు ట్యాబ్లో సెపరేట్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే పవర్ బిఐ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అండ్ ఇన్ పెగా ఇట్స్ ఇన్బిల్ట్. సో మనకి లైసెన్స్ కాస్ట్ సేవ్ అయినట్టేనా? ఎస్ ఆర్ నో? లైసెన్స్ కాస్ట్ సేవ్ అయినట్టే. డైరెక్ట్ హోల్ పెగా ప్రోడక్ట్. సో ఇదంతా ఒక పెగా ప్రోడక్ట్. పెగా ఈజ్ వన్ ఇంటిగ్రేటెడ్ టూల్. పెగా తీసుకుంటే మొత్తం ఇంటిగ్రేషన్ మీకు మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. విల్ గెట్ ఆల్ దీస్ ఆప్షన్స్. సో
యూ కెన్ స్ట్రైట్ అవే అండర్స్టాండ్ కాస్ట్ సేవ్ అవుతున్నట్టే కదా. పవర్ బిఐ మళ్ళీ సెపరేట్ లైసెన్స్ అవసరం లేదు, అండ్ ఆ టీమ్ని మళ్ళీ హైర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పెగా డెవలపర్ మీలాంటి వాళ్ళని తీసుకుంటే మీకు ట్యాబ్లో డెవలపర్ ఫిజికల్గా ఏం చేస్తాడో తెలియకపోయినా ఇక్కడి నుంచి మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తారు కదా. సో పై చార్ట్ అని సెలెక్ట్ చేసి రెస్పెక్ట్ ఆప్షన్స్ చెక్ చేసి సబ్మిట్ చేస్తే చాలు, ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది డేటాబేస్ టేబుల్ ఉన్న డేటాతో. సో రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో ఇన్ బిల్డ్. గెటింగ్ మై పాయింట్? ఆన్లైన్ ఎవరివన్ ఫాలో అవుతున్నారా? జస్ట్ రెస్పాండ్. టెల్ మీ ఆన్లైన్ ఎవరివన్ క్లియర్? ఎస్. ఓకే. Yes, yes. Okay, okay. Sure, sure. So we're understanding reporting is also inbuilt. And along with this, Pega is providing something called integrations. Integration and integration meaning integrating with third party application. Consider, ఇప్పుడు మనం ఒక బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. సో మీరు ఒక కస్టమర్ లాగా వచ్చి ఆస్కింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్. సో స్ట్రైట్ అవే మీకు క్రెడిట్ కార్డ్ కిట్ ఇవ్వరు కదా. సో బిఫోర్ దట్ దే హ్యావ్ టు చెక్ ఫర్ యువర్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు? దే విల్ ఆస్క్ ఫర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అయినా. సో పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తే యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ సో అండ్ సో, యు ఆర్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 1 lakh లిమిట్, ఇలా సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అంటే మీరు వెళ్ళింది సిటీ బ్యాంక్కి, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్తే సిటీ బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్ బట్టి డిఫైన్ చేస్తున్నారు. సో ఈ సిబిల్ స్కోర్ అనేది సిటీ బ్యాంక్ వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది అనుకుంటున్నారా? నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఓకే, సమ్వేర్ ఆర్బీఐ వాట్ ఎవర్, ఆర్బీఐ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో అంటే ఇఫ్ ఐ సబ్మిట్ దిస్, సిటీ బ్యాంక్లో మనం ఎంటర్ చేసిన పాన్ కార్డ్ నెంబర్ థర్డ్ పార్టీ అప్లికేషన్కి వెళ్తున్నట్టేనా? సో ఆర్బీఐ అనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ వెళ్తుంది. సో థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ డేటాబేస్లో ఈ పాన్ కార్డ్కి సిబిల్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకొని అది వీళ్ళకి పంపిస్తున్నారు. బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ డిసైడింగ్ ఎస్ ఆర్ నో. సో కన్సిడర్ దిస్ అప్లికేషన్, మేబీ ఇది మన అప్లికేషన్ అనుకుంటే. సో వీఆర్ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ విత్ పెగా. పెగా లైసెన్స్ తీసుకున్నాము అండ్ వీఆర్ డెవలపింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి. అండ్ నౌ ఎవ్రీ బ్యాంక్ అప్లికేషన్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్బీఐ కదా. ఆర్బీఐ ఆల్మోస్ట్ లైక్ 30 years నుంచి ఉందనుకుంటే బై దట్ టైం ఏది లేటెస్టో అదే యూస్ చేసి ఉండొచ్చు కదా. మేబీ వాళ్ళు .NETలో డెవలప్ అయింది అనుకోండి. సో అవర్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ ఆర్ థింగ్ ఇస్ Pega, nothing but Java, and we want it to integrate with other technology related application. So is that really possible? General, is that really possible? Yes or no? నాట్ పాసిబుల్ కదా, జనరల్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మన దగ్గర జావా కోడింగ్ ఉంటుంది, మనం పాస్ చేసేది వేరే వాళ్ళ బ్యాక్ ఎండ్ కోడ్తో ఎలా కంపేర్ అవుతుంది? జనరల్ నాట్ పాసిబుల్. బట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ఇంటిగ్రేట్ ఇన్ బిట్వీన్, సో మేము పెగా యూస్ చేస్తున్నాం, మీరు కూడా పెగా మొత్తం మార్చుకోండి అని అంటామా? లేదు. వాళ్ళు .NET యూస్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం .NET కింద మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలా? కాదు. సో బిట్వీన్ టూ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఇదొక బ్యాక్ ఎండ్, ఇదొక బ్యాక్ ఎండ్ కదా, బిట్వీన్ టూ డిఫరెంట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కమ్యూనికేషన్ జరగాలంటే, సో ఈ సెషన్ స్టార్టింగ్లో మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అదేంటంటే ఎవ్రీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ విల్ అండర్స్టాండ్ సమ్ కామన్ లాంగ్వేజెస్. HTML ఒకటి ఉంటుంది, XML ఎలా ఉంటుంది అనుకున్నామా? సో ఇక్కడి నుంచి ఆ కామన్ లాంగ్వేజ్లోకి మార్చేస్తాం అండ్ అది వాళ్ళకి పాస్ చేస్తాం. ఆ కామన్ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమవుతుంది. సో వీళ్ళు దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి అగైన్ దే విల్ సెండ్ ఇట్ బ్యాక్. మోస్ట్లీ XML, JSON ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అంటే వాట్ ఎవర్ యువర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ టూ అప్లికేషన్ ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్ అండ్ ఈజీ ఇన్ Pega. సో ఇంటిగ్రేషన్స్ కూడా ఇన్బిల్టే. గెటింగ్ మై పాయింట్? ఇంటిగ్రేషన్స్ కూడా ఇన్బిల్టే. నాట్ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. స్ట్రైట్ మొత్తం ఒకటి రెడీగా ఉంటాయి మొత్తం. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వర్షనింగ్ ఈజ్ ఆల్సో ఇన్బిల్ట్. పెగా టూల్ లైసెన్స్ తీసుకుంటే వర్షనింగ్ కూడా ఇన్బిల్ట్ అని. వాట్ ఈజ్ వర్షనింగ్? జనరల్గా వాట్ ఈజ్ వర్షనింగ్? సపోజ్ ఇప్పుడు మొత్తం సో డే 1 మీకు ఒక అప్లికేషన్ ఆర్ ఒక స్క్రీన్ డిజైన్ చేయమన్నారు అనుకోండి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా సంథింగ్ ఏదో చేశారు. డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? టెస్టింగ్ అనుకున్నామా? QA. సో ఇప్పుడు యాజ్ ఎ టెస్టర్ ఐఎమ్ టెస్టింగ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్.
వేర్ ఫస్ట్ నేమ్లో @ చేసిన తీసుకుంటుంది. అది డిఫెక్టేనా? అది డిఫెక్టే కదా. సో దాన్ని మీకు మళ్ళీ అసైన్ చేస్తే మీరే ఫిక్స్ చేయాలి. అంటే ఆల్రెడీ మీరు చేసిన వన్ కైండ్ ఆఫ్ కోడో డెవలప్మెంట్ వాట్ ఎవర్ అది నాకు డిప్లాయ్ చేశారు. అండ్ అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సేమ్ థింగ్. అన్నప్పుడు దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం విండోస్ 7 ల్యాప్టాప్ కొన్నాం అనుకోండి. ఓకే, సో దానిలో విండోస్ 11ని యాడ్ చేయగలుగుతారా? దానిలో ఇన్ ద సెన్స్ విండోస్ 7 వర్షన్లోనే దాని చేంజెస్ యాడ్ చేయగలుగుతారా? లేదు. దే హ్యావ్ టు గివ్ ఇట్ లైక్ ఎ న్యూ వర్షన్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారు? దే హ్యావ్ టు గివ్ లేటెస్ట్ చేంజెస్ లైక్ ఎ న్యూ వర్షన్. ఉన్న దానిలో ఏం చేంజెస్ చేయలేరు, అంతేనా? సో లేటెస్ట్ థింగ్, సపోజ్ ఇప్పుడు మీరు ల్యాప్టాప్ రీస్టార్ట్ చేస్తే వర్కింగ్ ఆన్ అప్డేట్స్ అని వస్తుందా? అంటే ఏంటి దాని మీనింగ్? మన దగ్గర ఉన్న కోడ్ని వాళ్ళు వేరే వర్షన్ లాగా డిప్లాయ్ చేస్తారు. సో మన ల్యాప్టాప్ వర్షన్ 11 అనుకోండి, మనం అందరం విండోస్ 11 అని అనుకుంటాం. బట్ నాది 11.1.1.1 అయి ఉండొచ్చు, మీది 11.3.3. వాట్ ఎవర్ అయి ఉండొచ్చు. వాట్ ఈస్ హ్యాపనింగ్? ఉన్న కోడ్ మీద అందరం పర్చేస్ చేసింది 11, మేబీ నెక్స్ట్ డే నాకు కొత్త బిల్డ్ వచ్చి ఉండాలి, రీస్టార్ట్ చేస్తే మీకు వేరేది వచ్చి ఉండాలి. సో దే ఆర్ గివింగ్ న్యూ చేంజెస్ లైక్ ఏ న్యూ వర్షన్. ఎస్ ఆర్ నో? న్యూ వర్షన్. సో దాన్ని వర్షనింగ్ అంటాం. సో ఇప్పుడు మనం డెవలప్ చేసింది టుడే వన్ వర్షన్ విల్ బి గివెన్ ఫర్ టెస్టింగ్ టీమ్, అండ్ మేబీ అనదర్ వర్షన్ మైట్ బి ఫర్ యూఏటీ టీమ్, అండ్ వన్ మోర్ వర్షన్ మేబీ ఫర్ ప్రీ-prod, అండ్ ఇంకొక వర్షన్ మేబీ ఫర్ ప్రొడక్షన్. సో ఉన్న కోడ్ని వర్షనైజ్ చేయటం, దిస్ ఈస్ కాల్డ్ వర్షనింగ్ కాన్సెప్ట్. అండ్ ఈ వర్షనింగ్ అనేది పెగాలో ఇన్బిల్ట్. సపోజ్ ఇప్పుడు మనం డిజైన్ చేసే అప్లికేషన్ పెగాతో కాదు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే సెపరేట్గా వర్షనింగ్ ఒక టూల్ పర్చేస్ చేయాలి. సో టీఎఫ్ఎస్ అని విన్నారు ఎప్పుడైనా? విన్నారా? సో ఇలాంటివి చాలా ఉంటాయి, టీమ్ ఫౌండేషన్ సర్వర్ ఇలాంటివి ఉంటాయి. సో అదేంటంటే ఉన్న కోడ్ని వర్షన్స్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అంటే టీఎఫ్ఎస్ ఒక టూల్ తీసుకోవాలి, అండ్ దాన్ని మేనేజ్ చేయడానికి ఒక అడ్మిన్ కూడా మనమే హైర్ చేసుకోవాలి. బట్ పెగాతో ఇన్బిల్ట్. సో యాజ్ ఏ పెగా డెవలపర్ మీకు అసలు టీఎఫ్ఎస్లో ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం లేదు, అండ్ ఆ అడ్మిన్ ఏం చేస్తాడో మనకు తెలియాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే వీ కెన్ డూ ఆర్ వీ కెన్ మేనేజ్ అవర్ టాస్క్స్. ఓకే, so versioning is also inbuilt. So apart from development, it is making everything ready made for us. So it is doing like end to end solution to the customer. ఇప్పుడు మనం ఏబీసీ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం, మేబీ ఒక 10 మెంబర్స్ కలిపి. సో అది మనం పెగా లైసెన్స్ తీసుకుంటే మనకి అసలు వేరే లైసెన్స్తో పని లేదు, అంతేనా? స్టార్టింగ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు డిప్లాయ్మెంట్ అంతా రెడీమేడ్ ఉంది కదా. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టు ద కస్టమర్, క్లయింట్ అనుకోండి. సో క్లయింట్కి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎవరు ఏది స్టార్ట్ చేద్దామన్నా పెగాతోనే బెస్ట్ అనుకుంటారా? సో ఎవ్రీ క్లయింట్ టుడే wanted to develop their internal applications with Pega, considering all these advantages. At once Pega license తీసుకుంటే చాలు, so everything will be applicable. So this is providing end-to-end solution to the customer. Getting my point? Fine. ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి. You come to know in terms of license and everything. Okay, fine. So it is providing end-to-end solution to the customer. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అన్నప్పుడు క్లయింట్స్ అందరికీ అట్రాక్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ పెరుగుతాయి పెగా మీద. సో టుడే పెగా ప్రాజెక్ట్స్ ఆర్ హ్యూజ్. సో పెగా ప్రాజెక్ట్స్ అంటే, సో పెగా ఈజ్ టాప్ ఇన్ ఇట్స్ రెస్పెక్టివ్ ఫీల్డ్. అంటే సపోజ్ ఇప్పుడు మనం సిటీ క్లయింట్ అనుకోండి. సో మన ఇంటర్నల్గా ఉన్న సిటీ ప్రాజెక్ట్స్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్, ఇవన్నీ పెగాతో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అపోలో హాస్పిటల్లో ఇంటర్నల్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి? సో మెయిన్ రిసెప్షనిస్ట్ ఒక అప్లికేషన్ యూస్ చేస్తారా, ఫార్మసీ వాళ్ళు ఒకటి యూస్ చేస్తారా, ఎమర్జెన్సీ వార్డ్ వాళ్ళు మేబీ ల్యాబ్ రిపోర్ట్స్, వాళ్ళ శాలరీ మేనేజ్మెంట్, వాళ్ళ అటెండెన్స్ మేనేజ్మెంట్, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే పెగా కెన్ బి యూస్డ్ ఇన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫీల్డ్, పెగా అప్లికేషన్స్ కెన్ బి యూస్డ్ ఇన్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఫీల్డ్, మేబీ రీటైల్ రిలేటెడ్ ఫీల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ, వాళ్ళ మున్సిపాలిటీ కానీ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళ ఇంటర్నల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ మన ఇండియా నుంచే హ్యాండిల్ అవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్ విత్ పెగా ఓన్లీ, అండ్ ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్ వాట్ ఎవర్. సో ఇట్ ఈస్ ఇన్ టు రీటైల్ సెక్టర్, వాల్మార్ట్ ప్రాజెక్ట్ మొత్తం ఇట్ ఈస్ ఇన్ టు రీటైల్, అండ్ ఇట్ ఈస్ ఇన్ టు బ్యాంకింగ్, స్టాండర్డ్ చార్టర్డ్ ఇవన్నీ, అండ్ ఇట్ ఈస్ ఇన్ టు హెల్త్ కేర్. ఓకే, అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్, మేబీ రీటైల్ రిలేటెడ్ థింగ్స్, అన్ని సెక్టార్స్లో పెగాని యూస్ చేస్తారు. అండ్ దట్ టు మీరు ఏ సెక్టార్ మీద నాలెడ్జ్ ఉన్నదన్నది పాయింటే కాదు.
మేబీ మీకు 10 ఇయర్స్ నుంచి పెగాలోనే బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి. సో నెక్స్ట్ మీరు మూవ్ అవుతున్న ప్రాజెక్ట్ మేబీ హెల్త్ కేర్ అయి ఉండొచ్చు. హెల్త్ కేర్ అయితే అక్కడ వాళ్ళు మీకు హెల్త్ కేర్ మీద నాలెడ్జ్ ఉందా లేదా అనేది లీస్ట్ ప్రయారిటీ కింద చూస్తారు. ఫస్ట్ పెగా బాగా వచ్చలేదు కదా హై ప్రయారిటీ. టెక్నికల్ థింగ్స్ ఇంపార్టెంట్, డొమైన్ రిలేటెడ్. బ్యాంకింగ్లో వర్క్ చేసిన వాళ్ళు హెల్త్ కేర్లో వర్క్ చేయడం అనేది జస్ట్ 1 మంత్ 2 మంత్స్లో అడ్జస్ట్ అయిపోతారు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో పెగా ఎలా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, పెగా రిలేటెడ్ స్కిల్ టెక్నికాలిటీ ఎక్కువ నేర్చుకోవాలి. అండ్ దట్ టు ఇట్ విల్ బి మోర్ ఆఫ్ లాజికల్. ఇంత బాగా బ్రెయిన్ థింక్ చేయటం స్టార్ట్ చేస్తే అంత బాగా అవుట్పుట్ వస్తుంది. ఓకే, డోంట్ థింక్ పెగా ఇస్ దట్ ఈజీ కంపేర్ టు అదర్ థింగ్స్. ఇట్ ఈస్ ఈజీ. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఒక ఫోటో స్టూడియో షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి. అక్కడ ఒక టూల్ యూస్ చేస్తాము, ఫోటోషాప్, అందరికీ తెలిసిందే కదా. సో స్టూడియో 1, సపోజ్ నేను ఒక క్లయింట్ అయితే, సో ఒక బర్త్డే రిలేటెడ్ పార్టీ అది ఒకటి ఉంది. సో ఫస్ట్ షాప్కి వెళ్ళాను. సో వాడు యూజ్ చేసేది ఫోటోషాపే. ఇంకో షాప్కి వెళ్ళాను, వాడు యూజ్ చేసేది ఫోటోషాప్ సాఫ్ట్వేరే కదా. ఫస్ట్ పర్సన్ సో ఎలాంటి వీడియో అయినా 5-10 మినిట్స్లో చేసేసి నాకు ఇచ్చాడు అనుకోండి. సెకండ్ పర్సన్ మేబీ 1 వీక్ టైం అడుగుతున్నా, ప్రాపర్ అవుట్పుట్ రాలేదు అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ పర్సన్ నేను కోడింగ్ చేసినట్ట కాదు కదా. ఇద్దరు యూజ్ చేసేది సేమ్ టూలే. టూల్ని ఎలా అండర్స్టాండ్ చేసి ఎలా అవుట్పుట్ తెప్పించాలనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. గెట్ మై పాయింట్? ఆ టూల్ నేర్చుకోవడం తెలియాలి. సో పెగా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టూల్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు గెట్ అవుట్పుట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో బెస్ట్ ప్రాక్టీసెస్తో అవుట్పుట్ తెప్పించాలి. కోడింగ్ ఉండదు, వాళ్ళని కోడింగ్ చేస్తారా పోనీ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఎవ్రీవేర్ సపోజ్ ఈ దీన్ని డేటా విజువలైజేషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ చార్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో చార్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అక్కడ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సర్క్యులర్ చార్ట్, ఇన్సెంట్రిక్ సర్కిల్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇది సెలెక్ట్ చేస్తే, రెస్పెక్టివ్ థింగ్ సెలెక్ట్ చేస్తే నాకు డేటాబేస్ నుంచి డేటా రావాల్సిందే కదా. ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా జనరేట్ ఎలా చేస్తారు? కోడింగ్ ఉండదు. ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఎలా జనరేట్ ఎలా చేస్తాం? సమ్వేర్ మీరు ఏదో చేయాలి కదా. సో ఏదో చేస్తేనే కదా ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అవుతుంది. ఎస్క్యూఎల్ క్వైరీ మేబీ మన టేబుల్ నుంచి అయితే ఒకటి, అలా కాకుండా థర్డ్ పార్టీ ఆర్బీఐ అప్లికేషన్ లాంటిది అనుకుంటే అక్కడి నుంచి ఉన్న డేటా తీసుకొచ్చి ఇక్కడ పిక్టోరియల్గా చూపించడం అనేది. సో ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ నేమ్సే కోడింగ్ ఉండదు అంతే. గెట్ మై పాయింట్? సో కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ మీద ఉంటుంది ఇదంతా. So throughout your lifetime while you are working, దట్ ఐల్ టాక్ లేటర్. ఓకే, so అది complete గా నాన్ టెక్నికల్ దీంట్లో ఎక్కడ కూడా కోడ్ రాయడం అనేది మనం సో is what you are saying. no. సో దేర్ విల్ బి కేసెస్ వేర్ వీ హ్యావ్ టు రైట్ ఫిజికల్ కోడింగ్ ఆల్సో. యాక్చువల్లీ అది రేపు చెప్దాం అనుకుంటున్నాను. సో టుమారో ఐల్ టాక్ అబౌట్ దాట్. ఓకే, సో ఆన్లైన్ సో ఫar everyone clear? Just tell me. You can straight away respond in window. How secure is Pega? Yes, clear, Yes, sir. yes, yeah. Okay, it's gone better. Okay, fine. So as of now, what are we understanding? So Pega is providing end-to-end solution to the customer అనుకుంటున్నాం కదా. సో just because of this, clients అందరూ పెగాకి అట్రాక్ట్ అవుతున్నారంటే ప్రాజెక్ట్స్ పెరుగుతాయి. సో ప్రాజెక్ట్స్ పెరగటం వల్ల మనలాంటి డెవలపర్స్కి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి కదా. సో పెగా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువే ఉంటాయి. బట్ యూ ఆల్ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ రెసిషన్ రన్నింగ్ అవుట్. బికాస్ ఆఫ్ ఇట్ ఓవరాల్ ఇంపాక్ట్ అయితే ఉంది. దట్ ఈస్ అదర్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఓకే, సో కమింగ్ బ్యాక్ హియర్. సో యాజ్ అన్ క్లయింట్, సపోజ్ ఇప్పుడు మనం ఏబీసీ ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాము అనుకోండి. సో వేర్ ఐ వాంటెడ్ టు డిజైన్ వన్ అప్లికేషన్ ఆర్ మేబీ ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ రెస్పెక్టివ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే కన్సిడర్ ట్రెడిషనల్ వేలో చేస్తున్నాం. ట్రెడిషనల్ వేలో అంటే యూఐ డెవలపర్స్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒక 4 మెంబర్స్ అయినా కావాల్సి వస్తుంది. అండ్ మేబీ బ్యాక్ ఎండ్ జావానో .NET వాట్ ఎవర్. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మేబీ ఒక 5 మెంబర్స్ అనుకోండి. అండ్ డేటాబేస్ డెవలపర్స్ ఒక 3 మెంబర్స్ అనుకోండి. అండ్ మేబీ రిపోర్టింగ్ పర్సన్స్ ఒక 2 మెంబర్స్ అనుకోండి. అండ్ డిప్లాయ్మెంట్ పర్సన్స్ మేబీ ఒక 3 మెంబర్స్ అనుకోండి. అండ్ వర్షనింగ్ రిలేటెడ్ పర్సన్ మేబీ ఒక 2 మెంబర్స్ అనుకోండి.
సో అంటే ఓవరాల్గా ఒక అప్లికేషన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ విత్ 20-member టీమ్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 20-member టీమ్ కావాలి. ఓకే, అండ్ దట్ టు దిస్ ప్రాజెక్ట్ మొత్తం మాన్యువల్గా ఫస్ట్ నుంచి చేస్తాం కాబట్టి మేబీ ఇట్ ఈస్ టేకింగ్ 2 years ఆఫ్ టైమ్ టు కంప్లీట్. సో అంటే ఇప్పుడు మనం యాజ్ ఏ క్లయింట్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు పే దిస్ 20 members కదా. 20 members పే చేయాలి ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years. So per day 8 hours actually working. So I have to pay these 20 members for 2 years. Just imagine ఎంత అమౌంట్ అవుతుందని. Same if I wanted to do with Pega, same design if I'm trying to go with Pega. So we know one Pega developer can do what a front end developer is doing. సో వాడు కోడ్ రాస్తే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం అంతే కదా. సో వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈస్ డూయింగ్. అక్కడ జావా కోడ్ రాస్తారు, మనం రెస్పెక్ట్ మెథడ్ యూస్ చేస్తాం, అవునా. అండ్ వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ ఏ రిపోర్టింగ్ పర్సన్ ఆర్ వాట్ ఏ డేటాబేస్ డెవలపర్, ఎవ్రీథింగ్ కదా. సో అంటే వన్ పర్సన్ కెన్ డూ ఆల్ ద అదర్ రిలేటెడ్ డెవలపర్స్ టాస్క్స్ వితౌట్ హ్యావింగ్ లైక్ నాలెడ్జ్ ఆల్సో. ఫ్రంట్ ఎండ్ కోడింగ్ బ్యాక్ ఎండ్ కోడింగ్ ఏమి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ జస్ట్ 20-member టీమ్ ఉంటే ఇక్కడ హార్డ్లీ 5-member టీమ్తో మనం మేనేజ్ చేయడానికి అవుతుందా ఎండ్ టు ఎండ్. అండ్ దిస్ బీయింగ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఇట్ విల్ నాట్ టేక్ 2 years టైం ఫర్ అస్. మేబీ ఒక 6 months టైం పట్టింది అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇన్ దట్ సినారియో క్లయింట్ హ్యాస్ టు పే ఫర్ హౌ మెనీ మెంబర్స్? 5. ఫర్ హౌ మెనీ మంత్స్? 6 months. సో ఎంత రేషియో తగ్గిపోయింది చూడండి, వెరీ హ్యూజ్. సో రిసోర్స్ కట్ డౌన్. సో బడ్జెట్ ఇష్యూ, నథింగ్ బట్ బడ్జెట్ ఇష్యూస్, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ టైం కూడా ఎంత సేవ్ అయింది క్లయింట్కి. సో హీ డి నాట్ పే ఫర్ హోల్ 2 years, హీ కెన్ జస్ట్ పే ఫర్ జస్ట్ 6 months, దాట్స్ ఇట్. హీ కెన్ జస్ట్ పే ఫర్ 6 months. Okay, so considering all these things, client is attracted for Pega, and because of that opportunities for Pega developers are also more. Opportunities are also more. Okay, fine. And coming to the salaries wise, ఓకే, సో మేబీ మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు అంతే కదా. సో సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడి నుంచి మేబీ మీరు సిటీ అనే క్లయింట్కి అసైన్ అవుతారు, సిటీ క్లయింట్కి అసైన్ అవుతారు. సో ఈ సిటీ క్లయింట్ హీ హ్యాస్ టు పే ఫర్ యూ. ఓకే, సో మీకు శాలరీ వస్తుంది, శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? సిటిఎస్ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ సిటిఎస్, మేబీ దిస్ ఈజ్ సిటీ. మేబీ మీరు ఇక్కడ వర్కింగ్ అనుకోండి, మీకు శాలరీ ఎవరు ఇస్తారు? సిటిఎస్ వాళ్ళు ఇస్తారు. సిటిఎస్కి ఎక్కడి నుంచి వస్తుంది? సిటీ వాళ్ళ దగ్గర. అంటే మీ ప్రొఫైల్ కోసం సిటీ క్లయింట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ లైక్ $40 per hour. $40 per hour అంటే $40 ఇంటూ 8 వేసుకుంటే పర్ డే అరౌండ్ $300 మినిమం వస్తుంది. మినిమం $300 వస్తాయి పర్ డే. సో జస్ట్ ఇమాజిన్ అది మంత్లీ ఇయర్లీ ఎంత హ్యూజ్ ఉంటుంది అనేది. బట్ ఈ డైరెక్ట్ అమౌంట్ అంతా మన పాకెట్లోకి రాదు, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ అమౌంట్ అంతా మేబీ మీ పేరోల్ రన్ చేసే కంపెనీకి వెళ్తుంది. ఆ కంపెనీ వాళ్ళు అవేమి షేర్ చేయకుండా మనకి ప్యాకేజ్ ఇస్తారు అంతే. ఇక్కడ మాత్రం డైలీ లాగా ఉంటాయి వాళ్ళకి, ఇక్కడ ప్యాకేజ్ వస్తాయి. 10 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్, 25 lakhs ప్యాకేజ్, అలా ప్యాకేజ్ ఇస్తారు. ఎందుకు? డ్యూరింగ్ ఇంటర్వ్యూ మీ లెవెల్ ఏంటో కంపెనీకి సిటిఎస్ వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ ఆ లెవెల్తో ఈ క్లయింట్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో మేబీ $80, $120 కావాలన్నా కూడా ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మీకు అంత ప్యాకేజెస్ వస్తాయి. జస్ట్ ఇమాజిన్, అంటే మనకి వచ్చేది జస్ట్ 10% వాట్ క్లయింట్ ఈస్ షేరింగ్ విత్ అస్. అండ్ దట్ టు డైరెక్ట్గా సిటిఎస్లోకి వెళ్ళాలన్నా కూడా గ్యాప్ ఉంటే, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీకు గ్యాప్ ఉంటే ప్రాబ్లం అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు? మేబీ సమ్ అదర్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ వేరే దానిలో ట్రై చేస్తూ ఉంటారు. స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవటం అంటే స్టార్టప్ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా పెగా ప్రాజెక్ట్స్ ఉంటాయని కాదు. సో ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వేరే సర్వీస్ ప్రొవైడర్కి వెండర్స్గా ఉంటారు. సో మేబీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు పేరోల్ ఎవరు? ఏబీసీ వాళ్ళేనా? అండ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? సిటిఎస్ నుంచి వస్తుంది. సిటిఎస్కి క్లయింట్ నుంచి వస్తుంది. అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ ఫర్ సిటీ క్లయింట్. మీకు డైరెక్ట్ క్లయింట్ వచ్చేసి సిటిఎస్ అవుతాడు. అండ్ ఇక్కడ సో వాళ్ళు మీకు షేర్ చేసేది మేబీ 80% ఇక్కడ పోతుంది. అండ్ వచ్చిన దానిలో ఈ రిమైనింగ్ 80% మీకు పోతుంది. మీకు హార్డ్లీ 4 lakhs ప్యాకేజ్, 5 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఓకే, 5 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ పాలసీస్, డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా క్లయింట్కి ఆన్సరబుల్ వీళ్ళు. సో ఇక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ ఏమైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, సో
క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ అదర్ థింగ్స్. మీరు రియల్ ఎక్కడ వర్కింగ్, సో మీ హోమ్ అడ్రసెస్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. బట్ ఈ కంపెనీలో ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అయితే సో అసలు స్టార్టప్ కంపెనీస్ పెట్టేది ఎందుకు జనరల్గా? సమ్వేర్ ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అనేది కదా ఫస్ట్ మోటో. సో అండ్ సో బెస్ట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, బాగా ప్రిపేర్డ్గా ఉన్నవాళ్ళు, సో ఈ కంపెనీలో జాయిన్ అయిపోతారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఏమనుకుంటుంది, సో హీస్ రియల్లీ వర్త్ కాబట్టి సో ఈ పర్సన్ వీళ్ళ క్లయింట్ దగ్గర మేనేజ్ చేస్తారు. సేయింగ్ లైక్ దిస్ పర్సన్ ఈజ్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ 3 years, ఈజ్ మచ్ టాలెంటెడ్ అన్నట్టు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సో మేనేజ్ చేసుకుంటున్నప్పుడు మేబీ ఇక్కడ సిటిఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, హీఈస్ నాట్ అవర్ ఎంప్లాయీ కదా, సో ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దాము అనుకుని వీళ్ళు లైట్ తీసుకుంటారు. సో అంటే గ్యాప్ ఉన్న ఆర్ సమ్ అదర్ వల్ల మేబీ ఇలాంటి చిన్న లో లెవెల్ కంపెనీస్ వరకు వెళ్ళిపోయారు అనుకోండి, చైన్లో లాస్ట్కి వెళ్ళిపోయారు అనుకోండి, సో మీకు శాలరీ తక్కువ వస్తుంది కాబట్టి మీకు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీకు సబ్జెక్ట్ వచ్చి రిస్క్ తక్కువ ఉంటుంది, సో ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఎస్ మీరు వర్క్ చేసేది డైరెక్ట్ సిటీ క్లయింట్కి. ఓకే, సో ఇక్కడ సిటీ క్లయింట్ పాయింట్లో సిటిఎస్ ఒక్కటే ఉన్నట్టు, అంతేనా? సో ఈ సిటిఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ సిటిఎస్ నేమ్ కూడా కాదు, జస్ట్ వాట్ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో వాళ్ళు వేరే క్లయింట్స్కి ఆర్ వేరే వెండర్షిప్స్ తీసుకుంటున్నారు. సో ఫ్రమ్ క్లయింట్ పర్స్పెక్టివ్ యు ఆర్ సిటిఎస్ ఎంప్లాయీ. సిటిఎస్ వాళ్ళు మీకు ఎంప్లాయిడ్ చేస్తారు. సో మేబీ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఓకే, సో యూ విల్ బి గెటింగ్ పేరోల్ ఫ్రమ్ దేర్. అండ్ ఈ సిటిఎస్ వాళ్ళు మనకి మనీ ఇవ్వకుండా ఇక్కడ పేరోల్కి ఇచ్చేస్తారు, అండ్ వీళ్ళకి ఇంకొక పేరోల్కి ఇస్తారు. ఇక్కడి నుంచి మీకు హ్యాండ్కి వస్తుంది. అండ్ మీకున్న రూల్స్ అంతా ఈ క్లయింట్ రూల్సే ఉంటాయి. సో క్లయింట్ హాలిడే తీసుకోమంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ఈ బిట్వీన్ కంపెనీస్ ఏమి అబ్జెక్ట్ చేయవు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ టాప్ మోస్ట్ క్లయింట్ ఈస్ హ్యాపీ, ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. సో ఇక్కడ క్లయింట్ కనుక పొజిషన్ వద్దు అన్నారంటే మీ చైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అదే జరుగుతుంది. సో కంపెనీస్ హైరింగ్ చేసుకుంటున్నాయి ఇన్ బిట్వీన్. ఓకే, సడన్గా ప్రాజెక్ట్ డౌన్ అయ్యేసరికి అన్ని చైన్స్ కట్ అయిపోతాయి. అదే ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఒక్కసారి ప్రాజెక్ట్ హ్యూజ్ అయిందంటే సో ఇలాంటి స్టార్టప్ కంపెనీస్ మళ్ళీ పెరిగిపోతాయి. ఓకే, హైదరాబాద్లో ఎక్కడైనా సందుగోడు పెరిగిపోతుంది. సో ఇన్ బిట్వీన్ ఇలా చేసుకుంటూ వెళ్తే గ్యాప్ ఉన్న వాళ్ళు ఏంటంటే, సో ఆపర్చునిటీ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, బాగా నేర్చుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు సమ్వేర్ ఇలాంటి పొజిషన్ తీసుకుంటారు. వాట్ ఎవర్, జస్ట్ 1 year 2 years లాగా చేసుకుంటే ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్ మొత్తం అర్థమవుతుంది వాళ్ళకి. అండ్ దట్ టు తక్కువ రిస్క్, తక్కువ శాలరీ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు అనుకుంటారు. సో ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం చూస్తారు. బట్ డ్యూ టు రెసిషన్ యుఎస్ మార్కెట్ ఇదంతా ఎఫెక్ట్ అవడం వల్ల హోల్ చైన్ డిస్టర్బ్ అయింది. సో అది ఎప్పుడు ఎలా అనేది యూ హ్యావ్ టు వెయిట్ అంతే. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే, ఫ్రమ్ క్లయింట్ దిస్ ఎంప్లాయీ విల్ బి పెయిడ్ అరౌండ్ $80 per hour. $80 per hour. బట్ అది మీ హ్యాండ్కి ఎంత వస్తుంది అనేది డిఫరెంట్ స్టోరీ, డిపెండింగ్ అపాన్ ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్స్ ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి. అండ్ మేబీ దట్స్ మేబీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా, ఓకే, సో మీకు సిటీ క్లయింట్ యుఎస్ఏ అనుకోండి, అండ్ మీరు ఇండియాలో సిటిఎస్లో వర్క్ చేస్తే దిస్ క్లయింట్ విల్ పే యూ $40 per hour. అదే క్లయింట్ లొకేషన్లో అయితే మీరు లొకేషన్కి వెళ్తే $80 per hour ఇస్తారు. సో మీరు ఇక్కడి నుంచి వర్క్ చేసిన సిటిఎస్ ఎంప్లాయీ ఆర్ సర్వెంట్స్ ఎంప్లాయీ అయితే మీకు ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఉంటుంది తప్ప ఆ $80 $100 రావు. సో మీ ఫైనల్ డ్రీమ్ ఏమై ఉండాలి, మేబీ మీరు జాబ్లో పర్ఫెక్ట్గా సెటిల్ అవుదాం అనుకుంటే, సో టుడే ఆర్ టుమారో వాటర్ స్లోగా స్టార్ట్ అయ్యి క్లయింట్ లొకేషన్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లాగా వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా ఫుల్ అమౌంట్ వస్తుంది. అండ్ దట్టు జనరల్గా ఏ టెక్నాలజీ అయినా, పెగానే కాదు, ఏ టెక్నాలజీ అయినా, మేబీ మీరు .NET అయి ఉండొచ్చు, పెగా, జావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇండియాలో ఒక మార్కెట్ ఉంటుంది, యూఎస్లో ఆర్ సమ్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకో మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. సో మీకు ఒక జాబ్ ఇస్తాము 6 months అంటే వస్తారా? జనరల్గా చెప్పండి. సో మీకు ఒక జాబ్ అప్లై చేసుకుంటున్నారు, సో మీరు 6 months వర్క్ చేయాలి అంటే అది లీస్ట్ ప్రయారిటీ కింద ఆలోచిస్తాం కదా, అవునా? సో అలా కాకుండా పర్మనెంట్ జాబ్ అంటే తక్కువ శాలరీని వెళ్తాము.
ఎందుకు ఇండియాలో మనకి మోర్ ఆఫ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ఇంపార్టెంట్. బట్ యుఎస్కి వెళ్తే ఇదే పర్సన్ మొత్తం ఫుల్గా నేర్చుకుని యుఎస్కి వెళ్తే యుఎస్లో ఎవరు పర్మనెంట్ పొజిషన్స్ తీసుకోరు. సో ఎందుకు పర్మనెంట్ పొజిషన్స్ తీసుకోరు? సో శాలరీస్ తక్కువ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సంథింగ్ లైక్ సమ్ ప్యాకేజ్ అనుకోండి, సో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్లో అది ఫిక్స్డ్ ఉంటుంది. నెక్స్ట్ 1 ఇయర్కి జస్ట్ 5% 10% హైక్ వస్తుంది. అలా కాకుండా మేబీ మీరు ఒక కాంట్రాక్టర్గా వెళ్తే 6 మంత్స్ ప్రాజెక్ట్సే 1 ఇయర్ ప్రాజెక్ట్సే చేస్తామనే వాళ్ళు ఉంటారు. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి సబ్జెక్ట్ వస్తే అదే చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఐ విల్ వర్క్ ఫర్ ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్. సో 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా కాంట్రాక్టే చేస్తానని అంటారు. కాంట్రాక్ట్లో చేస్తే ఏంటంటే శాలరీ ఎక్కువ వస్తుంది. సపోజ్ నాకు జస్ట్ 1 మంత్కే నాకు ఒక ఎంప్లాయీ కావాలంటే ఎవరు రారు. అదే హ్యూజ్ ఇస్తారంటే వస్తారు కదా, అవునా? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మేబీ ఆఫ్ షోర్ కంట్రీస్ అంటే ఇండియా ఇలాంటివి. యుఎస్ వెళ్ళిన తర్వాత పర్మనెంట్ పొజిషన్స్ చూడకుండా కాంట్రాక్ట్ పొజిషన్స్ చూస్తూ ఉంటాయి. సో అక్కడ ఒక 1 ఇయర్ చేస్తారు, ప్యాకేజ్ బాగా వస్తుంది, అది వదిలేసి వేరే దానికి వెళ్ళిపోతారు, వేరే కాంట్రాక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో అక్కడ ఒక 2 ఇయర్స్ చేస్తారు, హ్యూజ్ వస్తుంది, అండ్ వాళ్ళే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్న కూడా ఉన్నారు. So I'll try to work with here only, but with contract payslip only, or you can just extend the contract terms అంటారు, అంతేగాని పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కింద ఇష్టపడరు. ఓకే, స్టాగ్నెట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కంపెనీ. సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తే మీరు 10 ఇయర్స్ అక్కడ చేసినా ఇక్కడ 60 ఇయర్స్ చేసినా ఒకటే. 10 ఇయర్స్ కూడా అవసరం లేదు, 5 ఇయర్స్ అక్కడ చేసినా మేబీ ఇదే పర్మనెంట్ పొజిషన్లో ఇండియాలో చేసిన ఒకటే. మీకు పర్మనెంట్ పొజిషన్ ఇండియాలో అంటే హార్డ్లీ ఆర్ ఆన్ అన్ యావరేజ్ 15 lakhs ఇస్తారు, ఆన్ అన్ యావరేజ్. సో 25 to 10 lakhs మధ్యలో యావరేజ్గా 15-16 lakhs వస్తాయి. అండ్ దట్ టు అవుట్ ఆఫ్ ఆల్ కటింగ్స్ మనకి ఎంత వస్తుంది? అండ్ దట్ టు ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ డే టు డే పెరిగిపోతుంది కూడా, అవునా? జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ రేషియో ఇక్కడ రేషియో చాలా డిఫరెన్స్ ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఫైనల్గా మీ డ్రీమ్ ఏమవ్వాలంటే యూ షుడ్ గో టు క్లయింట్ లొకేషన్ టు గెట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇన్ యువర్ పాకెట్. అండ్ దట్ టు బికాస్ ఆఫ్ దిస్ క్లయింట్స్ బీయింగ్ అట్రాక్టెడ్ ఫర్ పెగా. సో పెగా ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఆర్ ఆధార్ కార్డ్ సిస్టమే తీసుకోండి. ఆధార్ కార్డ్ సిస్టమ్ పెగాతో ఉంది. సో ఇప్పుడు పెగాకి వేరే కాంపిటేటర్ వచ్చాడు అనుకోండి, ఏబీసీ ఇంకో టూల్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ మొత్తాన్ని వదిలేసి కొత్త టూల్ లైసెన్స్ పర్చేస్ చేసుకుంటే లైసెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? అండ్ ఆ నేర్చుకున్న డెవలపర్స్ మొత్తాన్ని హైర్ చేసుకోవాలా? అండ్ ఉన్న వాళ్ళకి మేబీ పాస్ట్ 5 ఇయర్స్ నుంచి మొత్తం నేర్పించి మేము ఎంత పే చేసామన్నప్పుడు సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ పెట్టారు పెగా కోసం అన్నట్టు, ఆర్ ఈ టూల్ కోసం అన్నట్టు. సో ఏదో కాంపిటేటర్ వచ్చింది కదా, ఆబ్వియస్గా కాంపిటేటర్ అనేది ఇంత లెవెల్లో లేదు. సో ఆల్ దీస్ ఆర్ కాంపిటేటర్స్ ఆఫ్ పెగా. చాలా ఏపీని అన్నీ వినే ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ కాంపిటేటర్స్, బట్ దేర్ ఈజ్ నో ఈక్వల్ కాంపిటేటర్ ఫర్ పెగా. ఎందుకంటే ఎనీ అదర్ టూల్లో కోడింగ్ చేయాలి. సో పెగా ఈస్ లైక్ 90% ఆటోమేటెడ్. మీరు గూగుల్లో లో కోడ్ ప్లాట్ఫామ్ అని కొట్టండి, పెగానే వస్తుంది, లో కోడ్ ప్లాట్ఫామ్. సో పెగా ఈస్ లైక్ 95%, మోర్ దెన్ 90% ఆటోమేటెడ్. బట్ అదర్ టూల్స్ నాట్ ఈవెన్ 50% ఆటోమేటెడ్. 50% మీరు ఎక్స్ట్రా కోడింగ్ రాయాల్సి వస్తుంది. సేల్స్ ఫోర్స్ అనేది కూడా ఒక టూలే, మేబీ బీపీఎం కాదు, అదొక టూలే. ఆ సేల్స్ ఫోర్స్లో ఎంత కోడింగ్ ఉంటుందనేది మీకే అర్థమవుతుంది తర్వాత. సో లైక్ వైజ్ అదర్ టూల్స్లో కోడింగ్ ఉంటుంది, పెగాలో దేర్ ఈజ్ నో ఈక్వల్ కాంపిటేటర్. ఒకవేళ కాంపిటేటర్ వచ్చినా ఈ క్లయింట్స్ ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత చేసింది వదిలేసి మళ్ళీ అటు వెళ్ళాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళకి. దట్ ఈస్ ద రీజన్ పెగా ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటే మినిమం 10-15 ఇయర్స్ వరకు మార్కెట్లో రన్ అవుతుంది. సో ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయంటే మనకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. బట్ బికాస్ ఆఫ్ బిల్లింగ్ ఫ్రీజ్ యూఎస్లో ఎకనామికల్ క్రైసిస్ వల్ల మొత్తం ఇంపాక్ట్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అక్కడ ఉన్న చైన్ మొత్తం డిస్టర్బ్ అయ్యారు. సో రెసిషన్ ఎఫెక్ట్ అన్ని సాఫ్ట్వేర్ అన్ని ఇండస్ట్రీ మీద ఉంది తప్ప సో టెక్నాలజీ ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో కాల్స్ రావట్లేదు, పెగాలో కాల్స్ రావట్లేదు, ఆర్ జావాలో రావట్లేదు అంటే దట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు దట్. మేబీ మీరు జావా నేర్చుకుని దాని మీద ట్రై చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది, పెగా నేర్చుకుని ట్రై చేస్తారు కాబట్టి తెలుస్తుంది. సో ఇప్పుడు కాల్స్ ఏంటంటే మార్కెట్ మొత్తం ఫ్రీజ్లో ఉంది. సో మేబీ లైక్ నెక్స్ట్ 3 months ఆర్ 6 months డిపెండ్స్. ఓకే, స్లోగా థింగ్స్ అన్నీ బెటర్ అవుతాయి. బై దట్ టైం మీరు పర్ఫెక్ట్గా ఉంటే అగైన్ సో లాస్ట్ ఇయర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. సో కంపెనీస్ టాప్ లెవెల్లో కనుక బిల్లింగ్ పెరిగితే కింద స్టార్టప్ కంపెనీలు పెరిగిపోతాయి. స్టార్టప్ మీరు 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 కంపెనీ కూడా రిజిస్టర్ చేసేవచ్చు అంతసేపు అదే.
సో స్టార్టప్ కంపెనీస్ కూడా పెరిగిపోతాయి. సో మీకు క్లయింట్ దొరుకుతారు. సో మనొకళ్ళు హైర్ చేసుకుంటాము. సో ఇన్ బిట్వీన్ మినిమం 50% బిల్లింగ్ వస్తుంది కదా. సో అలా జరుగుతాయి. ఓకే. సో స్టార్టప్ కంపెనీస్ తీసుకోవాలంటే ఎప్పుడు మేజర్గా అక్కడ వాళ్ళు ఓకే అయితే తప్ప ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ టు క్లౌడ్ ఆల్సో. ఫైన్. సో కమింగ్ టు ద సర్టిఫికేషన్స్, అంటే మీరు పెగా మొత్తం 3 ఇయర్స్ నేర్చుకున్న తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అనుకుంటారు. సో 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నారు అంటే సో ఇంటర్వ్యూయర్కి రెజ్యూమే ఇస్తారు. ఇంటర్వ్యూయర్స్కి రెజ్యూమే ఇస్తారు. సో వాడు స్ట్రైట్ అవే 3 ఇయర్స్ అన్నట్టు నమ్మేస్తారా మిమ్మల్ని? నాకు రెజ్యూమే ఇచ్చి 3 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అని అంటే స్ట్రైట్ అవే నమ్మరు కదా. సో దే లాస్క్ యూ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్స్ చేశారా లేదా, దిస్ ఈస్ ద ఓన్లీ ప్రూఫ్. ఓకే. సో మీరు సమ్ టెక్నాలజీస్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి ప్రూఫ్ ఏది ఉండదు. మీరు రెజ్యూమే ఎంతసేపు మార్చుకోవచ్చు, ఫేక్ డాక్యుమెంట్స్ ఎంతసేపు, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానిపులేటెడ్ ఎక్సెప్ట్ సర్టిఫికేషన్ డేట్స్. సో పెగా మీరు బాగా నేర్చుకున్నారు లేదా అనేది ఈ 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మీద ఉంటుంది. సో స్టార్టింగ్ లెవెల్ ఏంటంటే పెగా సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సిఎస్ఏ అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ స్టార్టింగ్ లెవెల్. సో జనరల్లీ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ప్రాజెక్ట్ బిట్వీన్ 0 to 2 years, సో వాళ్ళకి ఇది చాలు. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో లైక్ ఎ 3+, జనరల్గా 2 కంటే ఎక్కువ అవుతాయి. సో 3 to 5 years or 3 to 7 years, జనరల్గా 3 to 5 years మధ్యలో కంపెనీస్ విల్ బీ ఆస్కింగ్ ఫర్ సిఎస్ఏ సర్టిఫికేషన్, అంటే సెకండ్ లెవెల్. సో 2+ to 5 years దాకా అనుకోండి. అండ్ దిస్ ఈజ్ లైక్ థర్డ్ లెవెల్, దట్ ఈస్ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. సో మీ రెజ్యూమేలో సిఎస్ఏ అన్నారు అనుకోండి. సో వాట్ డస్ దట్ మీన్? సో ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ మీకు ఉన్నట్టు స్ట్రైట్ యువర్ ప్రొజెక్టింగ్. మేబీ మీరు బిగినర్గా వెళ్దాం అనుకుంటే దిస్ ఈజ్ ఇనఫ్. అండ్ ఈచ్ సర్టిఫికేషన్ మీరు యాక్చువల్గా పెగా వెబ్సైట్లో పే చేసి రాసుకోవాలి. అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ $206 US dollars. Okay, so it will be close to 16,000 or 17,000, depends upon dollar price. So it will be close to this amount. And straight away చాలా మంది అడిగేది ఏంటంటే, సో ఐ వాంట్ టు గో లైక్ 3+ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్గా సిఎస్ఏ చేసుకోవచ్చు అని అడుగుతారు. డైరెక్ట్ ఇది చేస్తే అమౌంట్ కూడా సేవ్ అవుతుంది కదా అన్న, మేబీ వాట్ ఎవర్. సో ఆ యాంగిల్లో చూసినా సో ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ రైటింగ్ సెకండ్ లెవెల్ వితౌట్ ఫస్ట్ లెవెల్. So you have to do this one, then you have to do this, then you have to do this. You have to follow hierarchy also. And each one costs around $206. Maybe మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే, ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీలో, నాట్ ఓన్లీ ఆన్ పెగా, మేబీ అదర్ థింగ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. సో జనరల్గా పెగాలో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ మేనేజర్స్ నుంచి కూపన్స్ వస్తాయి. సో పెగా కూపన్. సో మీరు ఆ కూపన్ని గ్యాదర్ చేయగలిగిన ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ యూ. సో అమౌంట్ అంతా సేవ్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ది సర్టిఫికేషన్స్ అనేవి మేజర్. అలాంగ్ విత్ ది సర్టిఫికేషన్స్ అదర్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. పెగా బిజినెస్ అనలిస్ట్, ఓకే, పెగా రోబోటిక్స్, ఓకే, అండ్ మేబీ లైక్ పెగా యూఐ స్పెషలిస్ట్, పెగా డెసిషన్ మేకింగ్, ఇలా ఉంటాయి. సో ఇవన్నీ అదర్ లెవెల్. బట్ దీస్ 3 ఆర్ లైక్ మేజర్. మీరు పెగాలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది సిఎస్ఏ లెవెల్, సిఎస్ఏ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ చేశానంటే ఓవరాల్గా మీరు ఇనిషియల్ ఫేజ్ అనంటే క్యారీ అవుతుంది. సిఎస్ఏ లెవెలా ఆర్ ఎల్ఎస్ఏ లెవెలా ఇలా ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఇఫ్ యూ వాంటెడ్ టు గో లైక్ ఎక్స్పీరియన్స్డ్, సిఎస్ఏ ఈ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సిఎస్ఏ ఎందుకు అంటే సిఎస్ఏ ఉంటే కనుక పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి? సో టుడే చాలామంది బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే పెగా నేర్చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళ కంపెనీలో, వాళ్ళ కాలేజెస్లో ఇలా జరుగుతుండేగా. బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళే సిఎస్ఏ చేసేసి వస్తారు. వాళ్ళకి ఇంకా పెగా అంటే ఏంటో మీకు లైట్గా నేర్చుకుంటారు. వాళ్ళతోనే సిఎస్ఏ చేయించేస్తారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే సో మీరు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి, టీసీఎస్, సిటిఎస్. సో కాలేజ్ నుంచి 300 మెంబర్స్ని తీసుకున్నాము, 400 మెంబర్స్ని తీసుకున్నాము అనేది అనుకుంటారు. ఎందుకు అంత బిగినర్స్ని తీసుకుంటారు ఏ కంపెనీ వాళ్ళైనా? ఎందుకంటే అక్కడ బిల్లింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, చాలా హ్యూజ్ వస్తుంది. సో ఇప్పుడు మాకు సిటీ క్లయింట్ అనుకోండి. సో ఇక్కడ టీసీఎస్ ఒక కంపెనీ ఉంది. సో సిటీ క్లయింట్, టీసీఎస్ ఇస్ ద క్లయింట్ హియర్.
మేబీ ఒక 10 పొజిషన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఒక పెగా ప్రాజెక్ట్లో 10 పొజిషన్స్ ఉన్నాయనుకోండి. సో 10 మెంబర్ టీమ్ ఉన్నారనుకోండి. సో 10 మెంబర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్, సూపర్ ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళందరికీ ఎంతెంత పే చేయాలి ఈ కంపెనీ వాళ్ళు? అందరూ చాలా స్ట్రాంగ్ అయితే ఒక్కొక్కరికి 30-40 ల్యాక్స్ దాకా పే చేయాలి. అంటే బిల్లింగ్ ఎంత అవుతుంది చూడండి. సో ఈ క్లయింట్ నుంచి వచ్చేది ఫిక్స్డే. సో పర్ అవర్ $120 ఇస్తాడు ఫర్ దిస్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఒక్కొక్కరికి 30 ల్యాక్స్ 40 ల్యాక్స్ ప్యాకేజ్ ఇస్తే వీళ్ళకి సేవ్ అయ్యేది ఏం లేదు కదా. ఇన్స్టెడ్ ఒక మెయిన్ రిసోర్స్ నుంచి 9 మెంబర్స్ వేరే చిన్న చిన్న వాళ్ళని తెచ్చేసుకుంటే, ఓకే, 9 మెంబర్స్ చిన్న చిన్న వాళ్ళు తెచ్చుకుంటే, సో ఒక పర్సన్కి 30 ల్యాక్స్ ఇవ్వటం వేరు అండ్ ఒక పర్సన్కి జస్ట్ 3 ల్యాక్స్ ఇవ్వటం వేరు. ఓకే, బీటెక్లోంచి తీసుకున్న వాడికి 3 ల్యాక్స్ 4 ల్యాక్స్ హార్డ్లీ 5-6 ల్యాక్స్ అంతే కదా. సో జస్ట్ ఎంత రేషియో ఉంది చూడండి. అంటే ఒక్క పర్సన్ ప్లేస్లో 10 మెంబర్స్ వచ్చేస్తారు, 10 మెంబర్స్ వస్తారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ సిడబ్ల్యూఎస్ఏ అనేది ఉంటే తప్ప క్లయింట్కి నమ్మరు. సో క్లయింట్ ఏం చేస్తాడు, క్లయింట్ వై హీల్ పే ఫర్ $120 జస్ట్ ఫర్ దిస్ బిగినర్. సో కంపెనీ వాళ్ళు ఎప్పుడు మా దగ్గర బిగినర్ ఉన్నారని చెప్పుకోరు. సో వాళ్ళు ఎప్పుడైనా మా దగ్గర చాలా స్ట్రాంగ్ టీం ఉంది అని అంటారు. సో క్లయింట్ ప్రొజెక్షన్ అప్పుడు మేబీ 1 మెంబర్ 2 మెంబర్స్ ఆర్ 3 స్ట్రాంగ్ మెంబర్స్తోనే క్లయింట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో తర్వాత మొత్తం ప్రాజెక్ట్స్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళని డిప్లాయ్ చేసేస్తారు కంపెనీ టీంలోకి. సో ఇట్స్ కామన్ విత్ ఎవ్రీ కంపెనీ. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అంటే ఇక్కడ రిమైనింగ్ మెంబర్స్ అందరూ డిప్లాయ్ చేసేస్తారు. అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. సో క్లయింట్ కెన్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ ఆల్ ద పెగా ఐడీస్. సో పెగా ఐడిలో సర్టిఫికేషన్ ఉందా లేదా చూస్తే చాలు కదా క్లయింట్కి. సో అందుకని సిడబ్ల్యూఎస్ఏ ఉంటే ఎక్కువ పే వస్తుంది. క్లయింట్ విల్ పే అరౌండ్ $50 ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ సిఎస్ఏ, మేబీ $80 ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సిడబ్ల్యూఎస్ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. సో అందుకని ఎవ్రీ కంపెనీలో సిడబ్ల్యూఎస్ఏ పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి సిడబ్ల్యూఎస్ఏ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలని కూడా అనుకోవద్దు. సో ఇప్పుడు మా కంపెనీలో సిడబ్ల్యూఎస్ఏ పొజిషన్ ఒకటి ఉంది అనుకోండి. సో ఒక పర్సన్ బాగా నచ్చాడు, బట్ హీఈస్ జస్ట్ సిఎస్ఏ అనుకోండి. మీరు అర్జెంట్గా సిడబ్ల్యూఎస్ఏ చేసుకొని వచ్చేసాడు, మీకు పొజిషన్ ఇస్తానంటే ఎంతసేపు చేస్తారు మీరు? అంటే సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్స్ ఇవన్నీ బయట నేమ్ సేకే జరుగుతాయి, పేపర్ వర్క్ అంతే, నేమ్ సేకే జరుగుతాయి. అండ్ కంపెనీలో కూడా సిడబ్ల్యూఎస్ఏ పొజిషన్ బిల్లింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే సిడబ్ల్యూఎస్ఏ చేసుకుంటున్నారో వాళ్ళకి కాల్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఏ చేస్తే కాల్స్ రావు. ఈవెన్ దో మీరు మచ్ టాలెంటెడ్ అయినా కంపెనీ వాళ్ళకి సిడబ్ల్యూఎస్ఏ పొజిషన్ ఉంటేనే క్లయింట్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి సో దే హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ గో ఫర్ సిడబ్ల్యూఎస్ఏ. అండ్ మీరు జీరో ఎక్స్పీరియన్స్ అయినా సిడబ్ల్యూఎస్ఏ చేస్తే మీకు వాల్యూ ఉంటుంది. 5 years పెట్టుకొని సిఎస్ఏ చేస్తే వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇదంతా క్లయింట్ దగ్గర నుంచి డిసైడ్ అవుతున్న అమౌంట్ కాబట్టి. సో ఫైనల్గా ఈ సర్టిఫికేషన్స్ అన్నీ స్లోలీ యూ హ్యావ్ టు ప్లాన్. అండ్ దట్ టు కంపెనీ వాళ్ళు సర్టిఫికేషన్ డేట్స్ చూస్తారు. సర్టిఫికేషన్ డేట్స్ ఇఫ్ యూఆర్ సేయింగ్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికేషన్ ఆర్ మీ పెగా ఐడి చెప్పండి అంటే, సో ఆ పెగా ఐడిలో సర్టిఫికేషన్ సిఎస్ఏ ఇది నవంబర్ కదా, మేబీ అక్టోబర్, సిడబ్ల్యూఎస్ఏ అక్టోబర్ ఎండ్ ఇలా ఉంది అనుకోండి, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? అంతే కదా. 3 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు, హౌ యువర్ క్లయింట్ యాక్సెప్టెడ్? ఓకే, సో 3 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఇట్ షుడ్ బి అట్లీస్ట్ లైక్ 1 year బ్యాక్ కదా. సో రీసెంట్ ఎస్టర్డే టుడే ఎందుకు ఉందని అడిగితే ఏం చెప్తారు? దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెనాట్ మేనేజ్. ఫేక్ డాక్యుమెంట్స్ పిఎఫ్లు అన్నీ మేనేజ్ అయిపోతున్నాయి బయట. సో ఇది మేనేజ్ చేయలేకపోతున్నారు. ఓకే, అందుకని క్లయింట్స్ ఇవే పట్టుకుంటున్నారు. అండ్ దట్టు ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రాబ్లం. సో మరి అయితే ఎలా మరి ఇప్పుడు మనకి ఇది కనుక చెక్ చేస్తే ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రాబ్లం, ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ డైరెక్ట్ కంపెనీ. డైరెక్ట్ కంపెనీ అంటే డైరెక్ట్గా సిటిఎస్, టీసీఎస్ ఈ డైరెక్ట్ క్లయింట్స్కి అప్లై చేస్తే మీకు ఇది ప్రాబ్లమే, నో డౌట్, బికాస్ ఆఫ్ రెసిషన్ తీసుకోవట్లేదు. సో అలా కాకుండా దీనికి వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఉందా, సో మా క్లయింట్ని కన్విన్స్ చేయగలుగుతాడా లేదా, సో ఎవ్రీథింగ్ విల్ ట్రై టు ఆన్సర్. ఓకే, సబ్జెక్ట్ ఉంటే No matter if you in నథింగ్, October you complete both వాట్ the ఎవర్. CSA సో and ఈ స్టార్టప్ కంపెనీస్ చేసేది ఏంటి, సో దే వాంటెడ్ టు సెండ్ యువర్ ప్రొఫైల్ టు ద హై లెవెల్ అంతే. సో ఈ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, వీడు మన ఎంప్లాయ్ కాదు కదా, మనకి ఎందుకు అనుకుంటారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, సో క్యాండిడేట్ దగ్గర నుంచి నాకు ఇంత అమౌంట్ వస్తుంది కదా, వై షుడ్ ఐ లీవ్ అనుకుంటారు. అంతేనా. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సొల్యూషన్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ సొల్యూషన్. బట్ కొన్ని సొల్యూషన్స్కి టైం పడతాయి బికాస్ ఆఫ్ రెసిషన్ అండ్ అదర్ థింగ్స్.
బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే సబ్జెక్ట్ ఎలా ఉంది ఒకటి. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్లీ, ఇఫ్ యూ కెన్ రియల్లీ బీ మేనేజ్డ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సపోజ్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీలో ఒక పొజిషన్ ఉంది అనుకోండి. సో పొజిషన్ ఉంది. సో టీసీఎస్ కంపెనీ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ జెన్యున్ క్యాండిడేట్స్, జనరల్గా జెన్యున్ చూస్తారు కదా ఏ కంపెనీ వాళ్ళైనా. సో జెన్యున్ క్యాండిడేట్స్ని చూస్తున్నారు. సో జెన్యున్ క్యాండిడేట్ అంటే అసలు గ్యాప్ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ కంప్యూటర్స్ ఉండాలి, బీటెక్లో అయినా సమ్వేర్ కంప్యూటర్సే ఉండాలి, అండ్ పిఎఫ్ యూఎన్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నారు అనుకోండి. సో ఇఫ్ దట్ ఈస్ ద క్రైటీరియా, ప్రొఫైల్స్ వచ్చినవన్నీ వర్త్ కాదనిపిస్తే, వర్త్ లేవు అనుకోండి. అండ్ మేబీ ఒక ఫేక్ పర్సన్ వచ్చాడు, సో హీఈస్ వెరీ స్ట్రాంగ్ బట్ హీఈస్ నాట్ జెన్యున్ అనేది అందరికీ తెలుసు. సో కంపెనీ వాళ్ళకి అందరికీ తెలుసు. సో క్లయింట్ వాళ్ళు మేబీ ఈ పర్సన్ కనుక మా క్లయింట్ని కన్విన్స్ చేయగలుగుతాడని వీళ్ళ క్లారిటీ వస్తే వాడిని హైర్ చేసేసుకుంటారు. బట్ ఆన్ కండిషనల్ బేసిస్. కండిషన్స్ ఏంటో మీకు తెలియదు. సో ఏం చేస్తారంటే ఈ పర్సన్ని హైర్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సెకండరీ అని ఇస్తారు. సో సెకండరీ మార్క్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీం వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసినా ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు, అని ప్రాజెక్ట్ బేసిస్ తీసుకుంటున్నాం అన్నట్టు ప్రయారిటీ. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ కేసులో ప్రాబ్లం అవ్వదు. అండ్ దెన్ మేబీ ఈ క్లయింట్ కనుక క్యాన్సిల్ చేస్తే, మేబీ ఆఫ్టర్ 1 year or 2 years మాకు ఇంకా ప్రాజెక్ట్ వద్దు ఆర్ ఈ క్యాండిడేట్ వద్దు ఇలా అన్నారు అనుకోండి, ఇన్ దట్ సినారియో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సెకండరీ పెట్టిన వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో రీబీజీవీ చేశాము, సో యు ఆర్ సపోజ్ టు గో అవుట్ అనేది వాళ్ళతో వాళ్ళ డ్రైవ్ పంపించేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సబ్జెక్ట్ కనుక ఉంటే సో ఎవ్రీవేర్ పాసిబుల్. ఓకే. సో ఈవెన్ ఈ సిచ్యువేషన్ తీసుకోండి, చాలా చాలా పే చేస్తే కంపెనీ ఉంది, సో వీళ్ళకి సరైన ప్రొఫైల్ దొరకట్లేదు, ఎవరు క్లయింట్ని కన్విన్స్ చేయలేరు అనిపిస్తే ఏం చేస్తారు? జెన్యూనిటీ కోసం ఏం చేయలేరు కదా. సో ఒక రిసోర్స్ని తీసుకోవాలి. సో మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు స్ట్రైట్ అవే కెన్ వి షెడ్యూల్ 1 ఇంటర్వ్యూ అన్నారంటే ఫస్ట్ క్యాండిడేట్ ఎలా ఉన్నాడో చెక్ చేద్దామని, తర్వాత మ్యానిపులేట్ చేసుకుందాం అనేది ఎవరి వన్ ప్లాన్. సో ఫస్ట్ క్యాండిడేట్ ఎలా ఉన్నాడు, క్యాండిడేట్ స్ట్రెంగ్త్ ఉన్నాడు అనుకుంటే దెన్ సో ఐ థింక్ యు ఆర్ నాట్ జెన్యూన్, విల్ పే ఓన్లీ దిస్ అమౌంట్ అంటే మీరు కాదంటారు, అంతేనా? సో ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తారు, సబ్జెక్ట్ బాగా ఉంటే మిగతావన్నీ సెకండరీ. అలా కాకుండా డైరెక్ట్గా ప్లీజ్ అప్లోడ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్, విల్ వెరిఫై అండ్ విల్ కాల్ బ్యాక్ అన్నారు అనుకోండి, వాళ్ళు జెన్యూనిటీ చూస్తున్నారు. సో జెన్యూనిటీ ఉంటే యూ హ్యావ్ టు డ్రాప్ అవుట్, మేబీ మళ్ళీ కాల్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా 2 types ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. స్లోలీ విల్ కమ్ టు. ఓకే, వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ రెజ్యూమే ప్రిపరేషన్ ఆర్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ మేబీ ఇంటర్వ్యూ రిలేటెడ్ థింగ్స్, ఐ గివ్ ఎక్స్ట్రా టిప్స్ ఆల్సో, అప్పుడు చూద్దాం. So for now we are just understanding something about what is PEGA and who are all eligible for this, and మీకు బ్యాక్గ్రౌండ్ ప్రయర్ ఎక్స్పీరియన్సెస్ ఏమేమి ఉండాలి. ఇవి చాలామంది ఐ డోంట్ నో జావా, ఐ డోంట్ నో హెచ్టిఎంఎల్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు అవసరమా? నాట్ రిక్వైర్డ్, రైట్? అండ్ మేబీ కెరీర్లో గ్యాప్ ఉంది అన్న వాళ్ళకి సో ఆన్సర్ వచ్చింది. సో మీరు బాగా నేర్చుకుంటే డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్. ఓకే. అండ్ సర్టిఫికేషన్స్ ఎలా అనేది, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ సర్టిఫికేషన్స్ కూడా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీకు పెగా రాకుండా ఎలా చేస్తారు? సో ఫర్ దట్ యూ కెన్ జస్ట్ కాల్ మీ, ఐల్ గైడ్ యూ సెపరేట్లీ. ఓకే. సో సర్టిఫికేషన్స్కి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో సర్టిఫికేషన్స్ అంటే ఏంటో చూసాం ఇవన్నీ. ఇన్ టుమారోస్ క్లాస్, just a second. Before that, let me conclude this. So this is my mobile number, this is the WhatsApp number. So whoever has joined today, okay, offline and online and so just drop one message to this saying like I attended today demo, so that మీ అందరికీ today's class recording వస్తుంది. ఎవరైతే మెసేజ్ చేస్తారో రికార్డింగ్ వస్తుంది, అండ్ ఇట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ వస్తుంది, అండ్ యూ విల్ బి గెటింగ్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ వీడియో ఆల్సో. పైగా ఇన్స్టలేషన్ చేయాలి కదా, సో ఇన్స్టలేషన్ ఫైల్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ కూడా వస్తుంది. సో రైట్ నౌ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు డ్రాప్ ఏ మెసేజ్. తర్వాత అనుకుంటే మీరు మర్చిపోతారు, మేబీ నా సైడ్ నుంచి కూడా మీకైనా కమ్యూనికేషన్ మిస్ అవ్వచ్చు. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఎవ్రీథింగ్ మీకు ఇన్స్టలేషన్ వీడియోలో సో ఫైల్ ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు 8 GB minimum ఉండాలి, 8 GB ర్యామ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్స్టలేషన్ మేబీ టుమారోస్ ఆర్ డే ఆఫ్టర్ టుమారోస్. బట్ ఎనీవే వీడియో ఉంటుంది కాబట్టి టుడే నుంచి మీరు స్టార్ట్ చేస్తే సో కమింగ్ క్లాసెస్లో మీకు ఎక్కడ గ్యాప్స్ ఉండకుండా ఉంటాయి అనేది పాయింట్.
యా యా. అండ్ ఆన్లైన్లో కూడా రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు డ్రాప్ అండ్ మెసేజ్. మేబీ మీరు తర్వాత పెడదామని అనుకుంటారు, బట్ మీరు మర్చిపోతారు. యాజ్ వెల్ as నా సైడ్ నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ రాకపోవచ్చు. ఇఫ్ యూఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ అండ్ వాంటెడ్ టు కంటిన్యూ, జస్ట్ డ్రాప్ అండ్ మెసేజ్, దాట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆన్లైన్ ఎనీ డౌట్స్ ఎనీవన్? ఎనీ డౌట్స్? No, Chandra. క్లియర్ అంటున్నారా? Okay. Yes. Yeah, great. So requesting every one of you to join tomorrow also with the same link and with the same time. Offline kuda same time kochesayandi. So with the same link and same time. And if you wanted to talk to me anything related to certification or your career guidance or whatever it is, so you can see this number on my screen, right? So ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా, so you can talk to me personally. So I will be available till evening 5 o'clock. So from morning 11 to evening 5 o'clock, if you wanted to talk to me directly, you can just call on that. Or else మీరు ఒకసారి మెసేజ్ పెడితే according to that I'll call back. Okay, fine. So if it might be related to installation, or it might be related to career guidance, or maybe something about certifications, or maybe like మీ background education or whatever ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నా, feel free to call me on this number. Okay, so online everyone good to close or any doubts? Great kada, clear kada మీరు? Okay then, shall we close the session? Okay. Okay then. So thank you so much. Thank you everyone. Okay. Thank you.